The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. ఏ సుబ్బనా ఏంటిది తెల్దా తెలవపోతే మొత్తరా ఒరే అంకనా ఏమైంది నువ్వు ఊళ్ళో లేవా మన నారాయణ కొడుకుని ఆ కాకినాడ కనకమ్మ లేపుపోయింది దానికి ఆ బసోపన్నమేమో వాతాసట అందుకే పరశురామయ్య గారిని కలవడానికి వెళ్తున్నాం పరశురామయ్య బసోపన్నమా దెబ్బలాడుకుంటే 2 కోడి పుంజులు బరిలో దెబ్బలాడుకున్నట్టే అయ్యగారు కాపాడండి బాబు, దొరగారు కాపాడండి బాబు, మమ్మల్ని రక్షించండి అయ్యా, మా కుటుంబాన్ని కాపాడండి బాబు. మిమ్మల్ని కాపాడడానికి నేను అక్కడికి రావాలా? నువ్వే రారా ఇక్కడికి. గేటు మూయకుండా వస్తావేరా? గొళ్ళెం పెట్టి వస్తున్నావు, తిరిగి వెళ్ళవా? తీసి ఉంచరా తొత్తు కొడక. అయ్యా కాకినాడ కనుక నా కొడుకుని లేపుకుపోయింది బాబు. లేపుకుపోతే నన్నేం చేయమంటావు? పోయి పోలీసులకు చెప్పుకో. చెప్పాం బాబు, కానీ వాళ్ళు భయపడుతున్నారండి. ఎవరికి? అడుసుమెల్లి బసవపున్నమ్మకి. ఆవిడ వాళ్ళకి అండగా ఉంది బాబు. అందుకే మీ దగ్గరికి వచ్చాం. లాయరు ఇక్కడే ఉన్నానండి. ఉన్నావు కాబట్టి పిలుస్తున్నాను. మన వాళ్ళకి ఫోన్ చేయి. ఈ గొడవలో మీరు తరదొచ్చినంత మంచిది కాదు సార్. ఆడవాసన మీకు పడదుగా. ఆడవాళ్ళకి సంబంధించిన వ్యవహారాల్లో పరశురామయ్య గారు జోక్యం చేసుకుని మీకు తెలుసు కదా. ఎందుకు వచ్చారు మీరు ఇక్కడ? లాయర్, నా ఇంటి గడప తొక్కి బసవ పున్నమ్మని ఎవడు తిట్టినా పురాణంలా వింటాను. దాన్ని దెబ్బతీయమని ఎవరడిగినా కురుక్షేత్రం చేసి తీరుతాను. రే ఫోన్ తీసురా. ఎప్పటి నుంచి ఆక్షన్స్? ఇంకో 2 నెలలు ఉన్నాయి. బలరాముడు, ఏంటి నాన్నగారు? నువ్వు వెంటనే బయలుదేరి రావాలి. అలాగే నాన్నగారు. జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయుధ ముఖ్యం శ్రీరామదూతం శిర్జానం. గంట కొట్టి నే దేవుణ్ణి పిలుస్తుంటే అక్కడ గంట కొట్టి నన్ను పిలిచేదేమరా? పని పట్టలేని మెధవా. నేనేం చేస్తున్నాను రా బుజ్జి? దేవుడికి నైవేద్యం పెడుతున్నాను రా బుజ్జి. ఫోన్ మోగుతోంది కదరా బుజ్జి. క్యారేజ్ అక్కడ పెట్టి ఫోన్ ఎత్తరా దద్దమ్మా. హలో, ఇప్పుడు మనం ఎక్కడున్నాం? వాతాత్మజం వానరయుధ ముఖ్యం ఫోన్తో శ్రీరామదూతం. నిన్ను రే నరసింహం ఫోన్ చూడరా. పొద్దున్నే ఏదో నా కొడుకు చేశాడు. రైట్ పెట్టు. హలో, మిమ్మల్ని పుట్టించిన ఏదో నా కొడుకుని. అమ్మో నాన్న. అనే నాన్నగారా? నాన్న రామకృష్ణ నేను పిలవమంటాను నాన్నగారు. అక్కర్లేదు, వాడిని తీసుకుని వెంటనే ఇక్కడికి రా. అలాగే నాన్నగారు. అయిపోయావు, నా పని క్లోజ్. ఎలా రాస్కేల్, మా నాన్నగారు గొంతు గుర్తుపట్టలేదా నువ్వు? లేదండి. నిన్ను గొంతు నొప్పిగా నీకు గుర్తు రాదురా నిన్ను. హలో, లా కాలేజీ హాస్టలేనా? అవునండి. కృష్ణమోహన్ పిలు. లైన్లో ఉండండి, పిలుస్తాను. ఎస్, కృష్ణమోహన్ హియర్. ఈ రోజు నువ్వు కాలేజీకి వెళ్ళలేదా? వెళ్ళాను. కాదు కాదు, వచ్చేసాను. మళ్ళీ వెళ్తాను. నత్తి సన్నాసులా ఏంటా మాటలు? కాదు నాన్న, మధ్యాహ్నం కాలేజీ. రే కుంటి సాకులు చెప్పకు, వెంటనే బయలుదేరి ఇంటికి రా.
పెద్దవాళ్ళంతా ఒకేసారి ఈ పేదల గూడానికి వచ్చారు. ఓహో అలాగా, ఇది పేదల గూడెమా? ఏమయ్యా ఏమయ్యా నారాయణ, బసవ పున్నమ్మ గుండాలని చెప్పావు. పాపం వీళ్ళంతా పేదోళ్ళు అంటున్నారు. వెళ్ళి నీ కొడుకుని తెచ్చుకో. అదంత సులభం కాదండి. అతన్ని ఎలా తీసుకెళ్లాలో మాకు బాగా తెలుసు. తీసుకెళ్ళలేకపోతే తన్ని తీసుకెళ్తాం. ఇది చేపలు పట్టే చెయ్యి, ఇది మిషన్ తిప్పే చెయ్యి రా. ఎవడ్రా నా మొగుడిని తీసుకెళ్లాలని వచ్చింది? ఆడదాని అనుభవం తెలియని మీరంతా మగాళ్ళ. మీలో మగతనమే ఉంటే నా వంట మీద చెయ్యండి చూద్దాం. డియర్ స్టూడెంట్స్, పెళ్లి కోసం చదువు నాపేసి వెళ్ళిపోతున్న ఓ స్టూడెంట్ కి వీడ్కోలు ఇవ్వడం నా సర్వీసులో ఇదే మొదటిసారి. ఇంకో విషయం ఏమిటంటే, హోమ్ మినిస్టర్ గారే మన జానకి భర్తగా రావటం నాకు చాలా ఆనందంగా ఉంది. జానకిని మనసారా దీవిస్తూ వీడ్కోలు చెప్తున్నాను. జానకి, ఒకసారి ఇలా వస్తావా? ఇది నా ట్రాన్స్ఫర్ రిక్విజిషన్ లెటర్. ఇది మీ ఆయనకిచ్చి ఈ కేసు రికమెండ్ చేయాలి. నేనా? అవును. మంత్రి గారి భారీగా నువ్వు అడిగితే ఆయన నీ మాట కాదనరు. నేను వార్త చెప్పి చూస్తాను, తర్వాత మీ అదృష్టం. బాయ్. జానకి, వీలైతే ఫస్ట్ నైట్ అడిగి చూడమ్మా. మీ నానమ్మ గారికి నా నమస్కారాలని చెప్పు. ఉంటాను. వస్తానండి. బాయ్. చల్లు పన్నీర్ చల్లు. అప్ అప్. చల్లు పన్నీర్ చల్లు. ఎవర్రా మిమ్మల్ని మావిటీలు చేసింది? ఆ కర్రీ లేవు, నేను వచ్చాక పన్నీర్ చల్లిస్తాను. చల్లు చల్లు పన్నీరు. పన్నీర్ చల్లు. ఎవర్రా మిమ్మల్ని ఏనుగులు తమ్మంది? నేనేరా, నా మనవరాలి పెళ్లికి పన్నీర్ చల్లించడానికి తెప్పించాను. ఏమిట్రా చూపు?
ఇది బసవపున్నమ్మ అంతస్తురా. అంతస్తా? అయితే భోజనాలు కూడా వాటిని వడ్డించమని చెప్పు. మొత్తం తినేసి వచ్చిన వాళ్ళని తరిమి కొడతాయి. అప్పుడు తెలుస్తుంది మన అంతస్తు. పోరా పిచ్చి సన్నాసి. ఏయ్ చల్లు పన్నీరు, చల్లు పన్నీరు. అన్నయ్య, నువ్వు ఇంట్లో ఉండే అమ్మ చేత లాంటి పనికిరాని పనులు చేస్తున్నావా? నేనేం చేయనురా, ఆ ఏనుగులకు బదులు పన్నీరు జాలమంటే నేనే జల్లుతా. వద్దులే, ఇక్కడే కూర్చొని కండలు పెంచుకో. ఒరే భద్రం, చచ్చిపోయిన నాన్నే అమ్మను సరి చేయలేక చచ్చిపోయాడు, ఇక ఆమెకు పుట్టిన మనమెంతరా? మీరేం కంగారు పడకండ్రా. ఆ ఏనుగులు తెచ్చేటప్పుడు వాటి చెవిలో కిలో దూది పెట్టించా. అందుకే అమ్మ ఎంత అరిచినా వాటికి వినపట్లేదు. బ్రహ్మాండంగా ఉంది. ఏనుగు చెవుల్లో కాదురా, మీ అమ్మ చెవుల్లో పెట్టండి దూది సన్నాసులారా. జానకి పెళ్లికి ఏనుగులు మందుగుండు సామానే కాదురా, వారం రోజులు సంతర్పణ చేస్తాను. ఈ దశాబ్దంలోనే కాదు, ఈ శతాబ్దంలోనే ఈ జిల్లాలో మరెక్కడ ఇటువంటి పెళ్లి జరగలేదని జనం విడ్డూరంగా చెప్పుకునేలా చేస్తానరా. సాయం పడ్డానికి ఎవరు లేరా? ఎందుకు లేరయ్యా? ఒరే ఎవరా కింద? రే గుట్ల పగించి అలా చూస్తారేమిట్రా? లాయర్ గారికి సాయం చేయండి. వియ్యల వారు ఏదో పంపించినట్టున్నారు చూడండి. అలా చూస్తారేమిటయ్యా, సాయం పట్టండి. ఏమైందన్నయ్య? చెప్పన్నయ్యా. నాన్న మాట్లాడు నాన్న. తప్పకుండా కాస్త గాలి రానివ్వండి. పోయి మంచి నీళ్ళు తీసురా, త్వరగా తీసురా. సాంబశివుడు ఏమైందిరా? ఏమైందో చెప్పన్నయ్యా. లాయర్ గారు ఏమైంది? బెల్లం కొట్టిన ఇలా మాట్లాడమే, చెప్పు. ఏం జరిగిందో చెప్పండి. ఎలా చెప్పమంటారండి? నోరు తెచ్చి చెప్పు. ఈ పెళ్లి ఆగిపోయింది. జానకి, జానకి, లాయరు ఈ పెళ్లి ఎందుకు ఆగిపోయింది? మంత్రి గారిని భయపెట్టి ఈ పెళ్లి ఆపేశారు. ఈ ఊళ్ళో బసవపున్నమ్మ మనవరాలి పెళ్లి ఆపేంత ధైర్యం ఎవరికుంది? చెప్పమయ్యా, చెప్పు. నా కాళ్ళ పట్టుకున్నారు ఏమిటండి? ధైర్యం ఉంటే ఆ పరసరమైన కాళ్ళ పట్టుకోండి. ఈ పెళ్లి ఆపింది అతనే. ఈ పెళ్లే జరిగితే పరశురామయ్య గారు మంత్రి గారికి ఇస్తానన్న మద్దతు ఉపసంహరించుకుంటానన్నారు. అందుకు మంత్రి గారు భయపడిపోయి ఈ సంబంధం వద్దన్నారు. ఈ పర్వతనేని పరశురామయ్యను ఓడించడానికి హోమ్ మినిస్టర్ తో సంబంధమా? థూ, థూ. ఈ పగ ఇప్పటితో చల్లారదు, రావణ కాష్టల్లా రగులుతూనే ఉంటుంది. వాడు బతకడానికి వీల్లేదు. ఈ రోజు అటో ఇటో తెలిపోవాలి. ఏంటమ్మా ఇది? మేమంతా ఏమయ్యామనుకున్నావు? మీరా? మీరు నిజంగా బసవపున్నమ్మ కొడుకులైతే, రోషం ఉన్న మగాళ్ళైతే వాడిని వెంటనే కాల్ చేసేయండి. అబ్బబ్బబ్బబ్బ, ఏమిటండి ఏమిటి ఇదంతా? ఎలాగరు నా ఆస్తి తప్పైనా పర్వాలేదు, కోర్టులకి కేసులకి నేను భయపడ్ను. ఇంత పని చేసిన వాడు ప్రాణాలతో ఉంటాను వీల్లేదు. మీకు ఏమైనా పిచ్చి పట్టిందా? అవును, పిచ్చా పట్టింది. పిచ్చి ముదిరే పరశురామయ్యని చంపేస్తానని కోర్టులో చెప్పుకో. ఏమిటయ్యా అలా చూస్తారు? వీళ్ళ తుపాకు లాక్కోండి, పోండియా. రేయ్, నా దగ్గరికి ఎవరన్నా వచ్చారంటే చంపేస్తాను. దగ్గరికి రావద్దు, కాల్ చేస్తాను. లాయర్, ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారు? ఈ దిక్కుమాలిన గొడవలు గ్రామంలో ఎప్పుడు పోతాయని దేవుణ్ణి మొక్కుంటున్నారండి. ఆ బసవపున్నమ్మ కన్ను మూసేదాకా ఈ ఊరి జనానికి నిద్ర రానివ్వను. సార్, మీ రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగి 20 ఏళ్ళైంది. ఈ ఊరికి శాంతి, మీకు విశ్రాంతి కావాలంటే ఇప్పటికైనా మీరు జరిగింది మర్చిపోవాలి. మర్చిపోవాలా? జరిగిందంతా నేను మర్చిపోవాలా? దేనికయ్యా మర్చిపోవాలి? ఎందుకయ్యా మర్చిపోవాలి? నా లక్ష్మి, నా ఇంటి మహాలక్ష్మి నా కళ్ళ ముందే చంపబడింది, ఈ చేతుల్లోనే ప్రాణాలు విడిచిందే, దాన్ని నేను మర్చిపోవాలా? నువ్వు ఇప్పుడు అన్నావే ఊరి జనానికి శాంతి కావాలని. ఈ ఊళ్ళో ఎవరికి లేదయ్యా శాంతి, అందరికీ ఉంది. ఒక నా కుటుంబానికి తప్ప. నాకు 4 కొడుకులున్నా ఎవరికి ఎందుకు పెళ్లిళ్ళు కాలేదు.
ఈ ఇంటి గడపకి పచ్చడి తోరణాలు కట్టి ఎన్నాళ్ళయింది. ఇక్కడ పెళ్లిళ్ళు లేవు, సేమంతాలు లేవు, కాన్పులు లేవు, నామకరణాలు లేవు, అన్న ప్రాసనలు లేవు. దేశమంతా ఒక రకమైన కరువు అయితే నా ఇంట్లో శుభకార్యాల కరువు. ఇదంతా ఎవరి వల్ల? ఆ బసవపూర్ణమ్మ వల్ల. ఆ సంగతి పరశురామయ్య ఎన్నటికీ మర్చిపోడు. కానీ మీరు కూడా ఆవిడ భర్తను హత్య చేశారుగా. అందుకు 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. అంత శిక్ష వాళ్ళు అనుభవించాలి. ఆ బసవపూర్ణమ్మ కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యింది నా శవం బూడిద కాదయ్యా. తీసేయరా విసనకర్ర. దీనివల్ల ఒంటి మీద చెమటారుతుందే గాని గుండెల్లో మంట చల్లారదు. మీ నాన్నగారు బ్రతుకున్నంత కాలం ఆ పరశురామయ్య ముందు ఎన్నడూ మేము తలదించలేదురా. అతనికి ఎందులోనూ మేము తీసిపోలేదు. అతనికి 4 బిడ్డలుంటే మాకు 4 బిడ్డలున్నారు. అతని పెద్ద కొడుకు బలరాముడని పేరు పెడితే నా పెద్ద కొడుకు సాంబశివుడు అని పేరు పెట్టాను. అతను రామకృష్ణ అని పేరు పెడితే నేను మల్లికార్జుడు అని పేరు పెట్టాను. అతను నరసింహమూర్తి అంటే నేను చంద్రశేఖరుడు అన్నాను. అతను కృష్ణమోహన్ అంటే నేను వీరభద్రుడు అన్నాను. కానీ నాకు ఇప్పుడు అర్థమైంది, పరశురామయ్యకు పుట్టింది మగాళ్ళని, నాకు పుట్టింది నపుంసకులని. ఎందుకయ్యా ఆ కోపం? మీ అమ్మ చెప్పింది నిజమేగా. మీలాగే వాళ్ళు 4 ఉన్నారు, కానీ వాళ్ళని ఏమీ చేయలేకపోయారు. ఎంచేత? శక్తి లేక, డబ్బు లేక, బుర్ర లేక. వాళ్ళ 4 పరశురామయ్య చెప్పినట్టు వింటారు, మీరు మీ అమ్మ చెప్పినట్టు వినరు. మీకు మీ పెళ్ళాల మాటే వేదం. అలా గడ్డి పెట్టవయ్యా. చూసారా పెళ్ళాల చెంగులు పట్టుకుని ఎలా వెళ్ళిపోతున్నారు? అక్కడుంది ఆడదాని యొక్క మహిమ. అక్కడ ఒక్క ఆడది కూడా లేదు. వాళ్లలో ఏ ఒక్కడికైనా ఆడదాని మీద ఆశ కలిగితే చాలు, ఇక ఎవరు ఏమి చేయనక్కర్లేదు. అందుచేత వెంటనే ఆ ఇంట్లో ఒక పెళ్లి అయ్యేటట్టు చూడండి. అప్పుడు పరశురామయ్య కుటుంబానికి అది శక్కునవుతుంది. ఏమంటారు సాంబశివయ్య గారు? నోరు మూసుకోవయ్యా. ఇక్కడ పిల్ల పెళ్ళాగిపోయి మేము ఏడుస్తుంటే ఆ పరశురామయ్య కొడుకు పిల్లని చూడాలా? చాలేవయ్యా నువ్వు నీ సలహాను. పిల్లకు పెళ్ళాకపోతే మళ్ళీ పంపించండి కాలేజీకి. కాలేజీకి పంపాలో పంపకూడదో మాకు తెలుసు, మేము చూసుకుంటాం. అలాగే జానకిని కాలేజీకి పంపిస్తాను. వెయ్యండి బాబు, వెయ్యండి. చందాలు వేయండి, ఎక్కువగా వేయండి బాబు. చందా ఇంత ఎక్కువగా పోగైతే ఫంక్షన్ అంత ఘనంగా ఉంటుంది. అమ్మా మీరు కూడా వేయండి అమ్మా, వేయండి అమ్మా, వేయండి. చందా వేయండి. రాభారతి, జానకి మళ్ళీ మన కాలేజీకి తిరిగి వస్తున్న శుభ సందర్భంగా పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేయబోతున్నాం. ఖర్చులకు వస్తుంది, చందా వేయండి. నేను ఇవ్వను. ఇవ్వాలని మనసు లేదా, లేక డబ్బు లేదా? మనసు లేదు. నీ మనసు నాకెందుకు, డబ్బు వేయి. అరే రే, వీడెవడు తొట్టి వెదలా ఉన్నాడు. వెయ్యండ్రా, డబ్బా నిండేదాకా వెయ్యండ్రా, తొట్టి వెదవలారా. అరే కృష్ణమోహన్, డబ్బా నిండిపోయింది. ఈ డబ్బుతో మళ్ళీ కాలేజీకి వస్తున్న జానకిని ఘనంగా సత్కరిద్దాం. జానకి తల తిరిగిపోయే ప్లాన్ ఒకటి వేసాను. ఏమిటది? నమస్కారం అమ్మా. హోమ్ మినిస్టర్ గారు పిలుస్తున్నారు, లోపలికి రండి. పదమ్మా. సో ఇక్కడికి ఎందుకు వచ్చారు? పెళ్లి చేసుకుంటానని నన్ను అవమానించింది చాలక ఇక్కడ కూడా నా పరువు తీయడానికి వచ్చారా? ఐఎమ్ సారీ డార్లింగ్, ఇప్పుడు మనసు మార్చుకుని వచ్చాను. మా నాయనమ్మ మాటలు విని మీ మొహం చూడకపోయినా మంత్రి కదా అని పెళ్లి కొప్పుకున్నా. ఎవరో ఏదో చెప్పారని కుదిరిన పెళ్లి కాదని వెళ్ళిపోతారా? జానకి, జరిగింది మర్చిపో. నీకు క్షమాపణ చెప్పి పెళ్లి చేసుకుందామని వచ్చాను. భలే ఛాన్సులే, అరే లలలం లలలం లక్కీ ఛాన్సులే, భలే ఛాన్సులే, అరే భలే ఛాన్సులే. చూడు చిన్నదాన్ని పొగరు చూడు, చిన్నదాన్ని పొగరు చూడు, అబ్బా ఆ మొహంలో కళ చూడు. ఏం కళ, ఏం మొహం, ఎవరి భార్య?
ఏమైంది ఏమైంది తల్లి చెప్పే నా బంగారు తల్లి ఎందుకని అలా ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తుందా? తెలియడం లేదే, అడిగితే చెప్పడం లేదు. ఏమైందమ్మా చెప్పు. ఏంటమ్మా ఏమైంది? నేను ఇంకా చదువునని అప్పుడే చెప్పాను. ఆయన నన్ను మళ్ళీ కాలేజీకి పంపారు. ఏమైంది? కాలేజీలో అందరి ముందు నన్ను అవమానించాడు, ఎగతాళి చేశాడు, మొహం ఎత్తుకోకుండా చేశాడు. ఎవడేవాడు? ఎవడమో నిన్ను అవమానించింది? చెప్పమ్మా. అడిగింది వినపట్లా? చెప్పవే. వాడే పరశురామయ్య ఆఖరి కొడుకు కృష్ణమోహన్. ఒరే వీరభద్రం, వెంట్రా వాడంతు తేలుద్దాం. ఆగండ్రా, వెళ్ళండ్రా లోపలికి. అమ్మా, ఇది మన ఇంటి ఆడపిల్ల విషయం. వాడిని అంత తేలిక వదిలిపెట్టాం. వాడి అంతం చూస్తాం. ఇంతకాలం లేని ధైర్యం హఠాత్తుగా ఎక్కడి నుంచి వచ్చిందా మీకు? వెళ్ళండ్రా లోపలికి, చెప్పేది మీకే. చాలు, నీ ఓదార్పులే నాకు అక్కర్లేదు. మీ పరువు కాపాడాలన్నగా నేను మళ్ళీ కాలేజీకి వెళ్ళింది. అందరి ముందు వాడు నన్ను అవమానించాడని చెప్పినా నీకు చీమకుట్టినట్టు కూడా లేదు. లేదని ఎవరు చెప్పారు? లేకపోతే వాడు అంత తేల్చడానికి వెళ్తున్నా నీ కొడుకుల్ని ఎందుకు ఆపావు? వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరుగుతుందనేగా. నీకు నీ కొడుకులే ముఖ్యం, నేనేమి కాను. హోసిపిచ్చిదాను, ఈ రోజు వాడు కాలేజీలో అవమానించింది ఎవరిని? నన్నో మీ నాన్ననో మీ బాబాయిల్లో కాదే, నిన్ను. కాబట్టి నువ్వే వాడిని దెబ్బకి దెబ్బ తీయాలి, నువ్వే వాడికి బుద్ధి చెప్పాలి. మన లాయర్ చెప్పింది నిజమే. పరశురామయ్యని ఎదిరించడానికి ఈ ఊళ్ళో మగాళ్ళు ఎవరు చాలరు. దానికి నీలాంటి అందమైన అమ్మాయే కావాలి. వాడు అందంగా ఉంటాడే, ఎవరు? ఆ పరశురామయ్య కొడుకు కృష్ణమోహన్. నాకేం తెలుసు? తెలుసుకో, వాడిని గురించి బాగా తెలుసుకో. వాడిని నీ వల్ల వేసుకో. నానమ్మ, ఏమిటి నువ్వు అనేది? నన్ను వాడిని ప్రేమించమంటావా? ప్రేమిస్తే ప్రాణాలు తోడేస్తాను. ప్రేమించినట్టు నటించు. అలా నటించి నటించి వాడు నీ చెంగు పుచ్చుకుని తిరిగేలా చేసుకో. నీ కోసం ఆ పరశురామయ్య తల నరకమంటే వాడు నరకాలి. నీ పెళ్లి ఆపినందుకు, నిన్ను అవమానించినందుకు కారే నీ కన్నిటికీ అన్నిటికీ కలిపి నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి. నిన్ను ముందు నిలిపి నా పగ తీర్చుకుంటాను. ఎక్స్క్యూజ్ మీ, కృష్ణమోహన్ రూమ్ ఎక్కడ? మేడం మీద రూమ్ నెంబర్ 30. థ్యాంక్స్. కృష్ణమోహన్, కృష్ణమోహన్ లేవరా? ఏమిట్రా ఫుల్? త్వరగా లేవరా, అమ్మాయి వస్తుంది. ఏమై? జానకి లేవరా. అయ్యో నా లుంగి ఎదురా? నాకే తెలుసు. చూడు మంచకేమో. మీతో ఒక విషయం మాట్లాడాలి. ఓ ఐ సీ. రైట్, ఆగరా. వాడిక్కడే ఉంటాడు. చెప్పాల్సింది ఏమన్నా ఉంటే చెప్పు. ఇది మనిద్దరికీ సంబంధించిన విషయం. నేను కొంచెం లోపలికొచ్చి మాట్లాడొచ్చా? వద్దు, అక్కడే నిలబడి చెప్తాను. గుమ్మలా నిలబడి చెప్పే విషయం కాదు ఇది. ఏమిటా స్పీడు? ఇది మగాళ్ళు ఉండే గది. ఇది కృష్ణమోహన్ ఉండే గది అని చెప్పారే. మర్యాదగా నా గది నుంచి బయటికెళ్ళు. నేను ఇక్కడ ఉండిపోవడానికి రాలేదు. నేను చెప్పాలనుకున్నది పూర్తిగా చెప్పే వెళ్తాను. మీకేం అపకారం చేశానని నన్ను అలా అవమానించారు. నేను పుట్టక పూర్వం మా పెద్దలు మీ కుటుంబానికి ఏదైనా ద్రోహం చేస్తుంటే దానికి నా మీద ప్రతీకారం తీర్చుకోవాలా?
మీ నాన్నగారు ఎలాగో నా పెళ్లి ఆపేశారు. మీరు కూడా నా చదువు ఆపాలనుకుంటున్నారా? మీ కాళ్ళు పట్టుకుంటాను. నా జోలికి రాకండి, నన్ను వేధించకండి, ప్లీజ్ ప్లీజ్. శత్రువైనా సరే ఒక ఆడపిల్ల వచ్చి కన్నీరు కారుస్తూ కాళ్ళు పట్టుకుంటే బాధ పెట్టడు. అలా బాధ పెట్టేవాడు మగాడే కాదు. మీరు మగాడని నా నమ్మకం. చూసావరా ఆ అమ్మాయితో మాటంతో? ఏముందిరా? మీ ఇంట్లో నువ్వు ఒక్కడివే మగాడవని, మీ అన్నయ్యలందరూ నపుంసకులని, అందుకే పెళ్లిళ్ళు చేసుకోలేదందిరా. అందా? ఎప్పుడుంది? ఇప్పుడే కానీ మొహం మీద ఉంది. ఉండరా బెడ్షీటు పదా. నిన్నే మా అన్నలందరూ మొగాళ్ళు కదా నీకెవరో చెప్పింది? ఎవరో అంటే విన్నాను. అయితే ఆ మాట నిజమేనా? ఈ పరశురామి కొడుకులతో పెట్టుకోవద్దు. మా సంగతి నీకు తెలీదు. మేము పరమ రౌడీలం, గుండాలం. ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఎందుకు అలా కించపరుస్తారు? ఇంతకు ముందేమో వాళ్ళు మగాళ్ళు కాదన్నారు, ఇప్పుడు రౌడీలు గుండాలు అంటున్నారు. మీ పెద్దవాళ్లకు తెలిస్తే వాళ్ళెంత ఫీల్ అవుతారో తెలుసా? ఎందుకని అవుతారు? నా రూమ్కి వచ్చి ఏమన్నావు? నిన్ను అల్లరి పెట్టదనా? నువ్వు బసంపురం మనవరాలు కనుక నిన్ను అల్లరి పెడతాను, బాధ పెడతాను, పరువు తీస్తాను, ఇంకా ఏమేం చేయాలో అన్ని చేస్తాను. నువ్వంటే నాకు ఒళ్ళు మంట. నిన్ను చూస్తే నాకు పరమ అసహ్యం. అయిపోయిందా? అయిపోలేదు. నిన్ను సరే అయిపోయింది. ఏంటట? ఎందుకు నన్ను అలా అసహించుకుంటారు? మీరెంత నన్ను అసహించుకుంటే నాకు అంత ఇష్టం. మీరంటే నాకు ఇష్టం అంటున్నాను. నేనంటే నీకు ఇష్టం ఏంటి? నేను ఒప్పుకోను. నన్ను అడిగి మీరు అసహించుకున్నారా? నీతో స్నేహం నాకు ఇష్టం లేదు, అంతే. మీకు ఇష్టం ఉందో లేదో నేను చూస్తాను. చూసుకో, ఏ కోతిరైనా చూసుకో, నన్ను మాత్రం చూడకు. నన్ను ఇష్టపడమని మిమ్మల్ని నేను అడగలేదుగా. అడిగి చూడు తెలుస్తుంది. అడగాల్సిన అవసరం నాకు లేదు. మీరంటే నాకు ఇష్టం ఇష్టం ఇష్టం. ఏమిటి మీరు చేస్తున్న పని? మీ రెండు కుటుంబాల మధ్య గొడవలు ఉంటే ఇంటి దగ్గర చూసుకోండి. ఎంత పరిశ్రమ కొడిగితే మాత్రం కాలేజీలో గొడవలు చేయాలా? అమర్యాదగా ప్రవర్తిస్తే డిబార్ చేస్తాను, జాగ్రత్త. సార్, నా మాట వినండి. అతను ఏ తప్పు చేయలేదు. తప్పంతా నాదే. చాలు, నువ్వేం చెప్పకు. కృష్ణమోహన్, ఇలా గొడవ చేయటం ఇది ఎన్నోసారో తెలుసా? లెక్క పెట్టలేదు. అయితే లెక్క పెట్టుకో. ఇదే ఆఖరిసారి. జానకి మోహన్ చూసి నేను వదిలిపెడుతున్నాను. వెళ్ళు. ఏమైందిరా? మాకేం వినపడలేదు. చెప్పరా. ఏంటి జానకి నువ్వు చేసింది? వాణ్ణి కాలేజీ నుంచి వెళ్ళగొట్టించాల్సింది. అతను ఇక్కడ నుంచి వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. ఏమిటి నువ్వు అనేది? చెప్పను, చేసి చూపిస్తా. రే కృష్ణమోహన్, దేనికి పట్టణ సరుతున్నావు? నిన్నే అడిగేది. అసలు నీకు రోషం ఉంటే ఆ అమ్మాయిని కాలేజీ నుంచి బయటకు పారిపోయేలా చేయాలరా? అది ప్రేమిస్తున్నానని వెంట పడుతుంటే ఏం చేయమంటావరా? సింపుల్, నువ్వు కూడా ఐ లవ్ యూ అని చెప్పు. నేను పరశురామయ్య కొడుకుని. ఆ మాట వేరే ఎవరికైనా చెప్పుకో. వేరే ఎవరైనా అయితే ఏం చేసి ఉంటారో తెలుసా? ఈ పాటి దాని ఒళ్ళో వాలిపోయి ఉండేవారు. నా సంగతి నీకు తెలీదు. నా కోపం వచ్చిందంటే నీ కోపం రోజు చూస్తున్నా ఉన్నాగా. పోరా బయటికి. నన్ను ప్రేమించమని చెప్పడానికి నువ్వేమన్నా దాన్ని బ్రోకర్వా? ఒరేయ్, అసలు దాన్ని ప్రేమించమని నీకెవరా చెప్పింది? ప్రేమించొద్దు, ప్రేమించొద్దు. నిన్ను చంపినా ప్రేమించొద్దు. ఏంటి? ప్రేమించినట్టు నటించారా? ఎందుకు? ఆ బసవ పున్నమ్మ మీద పగ తీర్చుకోవడానికి. పగ తీర్చుకోమంటున్నా. ఏంటేంటేంటి? కృష్ణమోహన్, ఆ అమ్మాయి నేను వెతుక్కొని వచ్చింది. దాన్ని అడ్డం పెట్టుకుని వాళ్ళ కుటుంబం మీద పగ తీర్చుకోవడానికి ఇది నీకు మంచి అవకాశం. ముందు ఆ అమ్మాయిని నీ బుట్టలో పడేసుకోవాలి. అలా పడేసి నీ గుప్పెట్లోకి తెచ్చుకోవాలి. అప్పుడు చూడు నా సామి రంగా, వాళ్ళ కుటుంబం అంతా నీ ముందు తల వంచుకొని బ్రతిమాలుతారు, ఏడుస్తారు, నీ కాళ్ళ మీద పడతారు. అప్పుడు నీ ఇంట్లో వాళ్ళంతా నిన్ను మెచ్చుకుంటారు. ఆహా, ఇదంతా తలుచుకుంటేనే నాకు ఒళ్ళంతా పులకరిస్తోంది. అరే చూసావా రోమనాలు నిక్కపరుచుకున్నాయో? అయితే డేంజరే. ఏ లేదు, ఇలాంటి పోతాయంతే. ఇది కాదురా. ఓహో, నువ్వు చెప్పేది అక్కడ. అవును. వెళ్ళరా, వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పే. అది కాదురా, ఎలా మొదలెట్టాలి? నిన్న రాత్రి నీకు నిద్ర పట్టలేదు మొదలెట్టు. వెళ్ళు. జానకి, ఎక్స్క్యూజ్ మీ, 1 minute. 1 minute.
ఏమిటి పిలిచారు? నిన్న రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. నాకు కూడా. నాకు తెలుసు నీకు నిద్ర పట్టుండదని, అది నా గురించి ఏంటిదని కూడా తెలుసు. అదేం కాదు, నిన్న మా గదిలో దోమలు ఎక్కువయ్యాయి అందుకని. నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్, నీ సమయస్ఫూర్తి, నీ స్మార్ట్నెస్ అవే నాకిష్టం. జానకి, నువ్వు నమ్మినా నమ్మకపోయినా నేను చెప్పేది నిజం. ఇంత అందమైన అమ్మాయి నా మొహం చూసి నన్ను ఇష్టపడుతున్నానని చెప్పడం ఇదే మొదటిసారి. ఆ మాట నా గుండెల్ని కదిలించింది. అది చెప్పేద్దామని వచ్చాను. నువ్వంటే నాకు ఇష్టం. ఐ లవ్ యూ. అలా చెప్పేసి వెళ్ళిపోతే ఎలా? నాకు నమ్మకం కలగాలిగా. మీరు చెప్పింది మనస్ఫూర్తిగానేనా? అవును, మనస్ఫూర్తిగానే. అయితే ఒట్టేస్తారా? దాందే ఉంది. చనిపోయిన మీ అమ్మ మీద ఒట్టేసి చెప్పండి. నేను రమ్మంటే మీ నాన్నని, అన్నల్ని, ఆస్తిపాస్తుల్ని అన్నింటినీ విడిచిపెట్టి నాతో వస్తారా? వెంటనే చెప్పక్కర్లేదు, బాగా ఆలోచించి తర్వాత చెప్పండి. వెళ్ళొస్తాను. ఏమంటారా అమ్మాయి? అమ్మో, ఆ పిల్ల అసాధ్యురాలు. దాన్ని ప్రేమిస్తున్నట్టు నేను ఒట్టేసి చెప్పాలంట. అది చనిపోయిన మా అమ్మ మీద. చచ్చిపోయిన మీ అమ్మ మీద ఒట్టేసి చెప్తే ఏమవుతుందిరా? ఆ అమ్మాయి తెలివిగా మన ప్లాన్ తిప్పికొట్టింది. మనం కూడా ఆ అమ్మాయి ప్లాన్ తిప్పికొట్టాలి. నువ్వు వెళ్ళి ఆ అమ్మాయిని వాళ్ళ అమ్మ మీద ఒట్టేసి చెప్పను. ఒకవేళ జానకి నిజంగానే ఒట్టేస్తే నువ్వు వేసేయి. అమ్మో, నా వల్ల కాదు. మాట ఇచ్చి తప్పడం మా వంశంలో లేదు. నేను పరశురామయ్య కొడుకునే. అదేరా నేను చెప్పేది. మాట మీద నిలబడాలి. ఇప్పుడు మాట ఇచ్చి తప్పుతావా? పిరిగొల్ల పారిపోతావా? పదరా, వెళ్ళు, ఒట్టే. నా మాట వినరా? పద పద పద. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం ఇలా వస్తారా? అరే, ఇంత లోపల ఆలోచించారా? బాగా ఆలోచించారా? బాగా ఆలోచించాను, కానీ నువ్వు కూడా నాలాగే చనిపోయిన మీ అమ్మ మీద ఒట్టేయాలి. దానికి ఆ చెయ్యి లేవండి. ఎందుకు? ఒట్టేసేందుకు? పర్వాలేదు, నోటితో చెప్తే చాలు. అదేంటి అలా చెమట్లు పట్టాయి? ఆహా, అదేం లేదు, ఒట్టే. చనిపోయిన మా అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నా, ఈ నిమిషం నుంచి నేను మీ దాన్ని. మీరు రమ్మంటే అందరినీ వదిలి మీతో వచ్చేస్తాను. నువ్వు వచ్చి చాలాసేపు అయిందా బాబాయ్? అవును, తీసుకో. నువ్వు అనుకుంటున్నట్టు ఏం కాదు బాబాయ్. తర్వాత మాట్లాడుకుందాం, ముందు లోపల పెట్టిన. అది కాదు బాబాయ్. తర్వాత మాట్లాడొచ్చని చెప్పానుగా, ముందు లోపల పెట్టిన. నీ ఉద్దేశం ఏంటి? నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. కుటుంబ శత్రుత్వాన్ని మనసులో పెట్టుకుని పగ సాధించాలని చూసావో నీ ప్రాణాలు తీస్తాను. తీరా చూద్దాం. ఎవరు రావద్దు. ఇది మా రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న గొడవ. మేమే తెలుసుకుంటాం. కృష్ణమోహన్, కృష్ణమోహన్, ఉత్తరా, 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 కృష్ణమోహన్, 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 వీరభద్ర, మీరు కొట్టుకోకూడదు. అమ్మో, 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 కృష్ణమోహన్, నో, నా మాటను వద్దు, ప్లీజ్. జానకి, మీ బాబాయ్ కృష్ణమోహన్ కొట్టుకుంటాను. నువ్వు త్వరగా రాకపోతే వాళ్ళు ఎవరో ఒకరు చావడం ఖాయం. రా.
తీసుకెళ్ళండి. బాబాయ్, నేను చెప్తున్నా వినకుండా ఎందుకు అతనితో గొడవ పెట్టుకున్నావు? అతనికి నాకు ఏ సంబంధం లేదు. కొంచెమైనా ఆలోచించాలి. నన్ను అవమానించిన వాడిని నేనెందుకు ప్రేమిస్తాను? నీకంత తెలివి తక్కువ దానిలా కనిపిస్తున్నానా? మన్నే చూసింది నిన్నే, చెప్పు. నేను చూసింది ఎవడు చెప్పు. అది నాన్నమ్మ చెప్పిందని చేశా. పరశురామయ్యకి ఆయన కొడుకులకి గొడవలు పెట్టి పగ తీర్చుకోవచ్చని. పగ తీర్చుకోవడానిక? అయ్యో, మా అమ్మకి పిచ్చి పట్టింది. ఆవిడ పిచ్చి మాటని ఎంత పని చేశావు? పరశురామయ్య అంటే ఎవరు అనుకున్నావు? అతనికి విషయం తెలిస్తే నిన్ను గాని వాణ్ణి గాని బ్రతకనివ్వడు. ఇద్దరు నేను నరికి పారేస్తాడు. నిన్ను పాచిగ్గా వాడి తన పగ తీర్చుకోవాలనుకుంటుంది మీ నాయనమ్మ. కానీ నీకోటి తెలుసా? పగ తీర్చుకోవాలనుకుంటున్న నువ్వు పరశురామయ్య ఇంట్లో పుట్టాల్సిందని. పరశురామయ్య పెద్ద కొడుకు బలరామయ్యకి మీ అమ్మకి పీటల మీద పెళ్లి జరగబోతుండగా మీ నాయనమ్మ ఏం చేసిందో తెలుసా? తాళిగట్టే సమయంలో మీ అమ్మను బలవంతంగా ఎత్తుకొచ్చి మీ నాన్న చేత తాళి కట్టించింది. అంతకంటే అన్యాయం గాని ఘోరం గాని ఇంకేమీ ఉండదు. ఆనాడు మీ అమ్మ కోసం జరిగిన పెళ్లి గొడవలో పరశురామయ్య తన భార్యను పోగొట్టుకుంటే మేము మా నాన్నను పోగొట్టుకున్నాం. పెళ్లి మండపంలో పరశురామయ్య భార్య కొన ఊపిరితో కొట్టుకులాడుతుంటే ఆవేశంలో పరశురామయ్య మా నాన్నను ముక్కలు ముక్కలుగా నరికేశాడు. చెప్పమ్మా, ఆనాడు జరిగిన మానవ హోమం మళ్ళీ జరగాల? నీకోసం మేము మళ్ళీ నరుకు చావాలా? చెప్పు, నీ ఉద్దేశం ఏంటో చెప్పమ్మా. వద్దు బాబాయ్, వద్దు. ఇప్పుడే నాకు అర్థమైంది. ఈ విషయాన్ని ఇంకెవరికి తెలియనివ్వకు. మన ఇంట్లో తెలిస్తే పెద్ద గొడవ అవుతుంది. మన ఇంట్లో తెలిస్తే ఏమవుతుంది? నిన్ను కొడతారు, లేదా నీ చదువు మానిపిస్తారు. కానీ వాళ్ళింట్లో తెలిస్తే వాళ్ళంతా ఇక్కడికి వస్తారు. దొరికిన వాళ్ళని దొరికినట్టు నరికేస్తారు. కృష్ణమోహన్, మీ అన్నయ్యలు వస్తున్నారా? నువ్వు గొడవపడి సంగతి వాళ్ళకి తెలిసిపోయింది. అయ్యో, అమ్మో, ఇప్పుడు ఎలా రా? నేను ఇక్కడ ఉన్నానని చెప్పావా? చెప్పలేదు, చెప్పేసి వస్తా. ఆగరా, నువ్వు వెళ్ళి నేను ఇక్కడ లేనని చెప్పు. కొట్టినవాడు కనపడపోతే కనపడ్డామని కొడతారు మీ అన్నయ్యలు. బాబోయ్, అబ్బా. ఏడువిడు వెళ్ళిపోడా? నువ్వు ఇక్కడ ఉన్నావరా? నన్ను లాక్కరా. నువ్వు వెళ్ళి నేను ఇక్కడ లేనని చెప్పు. నేను వెళ్ళండిరా. అబ్బా, నన్ను వదులు. కృష్ణమోహన్, కృష్ణమోహన్. రేయ్, ఎవడ్రా నా తమ్ముడి మీద చెయ్యేసింది? చెప్పరా. నేను ఇక్కడ వాద్యనా? రేయ్, ఎవడ్రా నా తమ్ముడిని కొట్టింది? రేయ్, ధైర్యం ఉంటే బయటికి రారా. నూతుల కప్పలాగా దాక్కుంటారేంట్రా? తమ్ముడు రండి బయటికి. రండిరా. రేయ్, పరశురామయ్య కొడుకులంటే ఏంటో చూపిస్తాం. రండిరా. రండి రావు, చేయి చూసుకుందాం. ఒక్క చేయి కదా, రెండు చేతులతో చూసుకుందాం. రండి. రేయ్, దిగి రండిరా. రండి. అడుగు పారిపోతున్నాడు. అబ్బో, తప్పించుకున్నాడు. దొరికితే నరికి పోగులు పెట్టామండి. పారిపోతున్నాడు. అమ్మో, నేను కాదంటే కాదు సార్. నన్ను కొట్టకండి, నన్ను కొట్టకండి సార్, ప్లీజ్. డోర్ తెరిస్తే నువ్వు కాకపోతే ఎందుకు పారిపోతున్నావు? మా తమ్ముడిని అన్నయ్య, వీడు కాదు నన్ను కొట్టింది. వీడు కాకపోతే ఇంకెవడరా నిన్ను కొట్టింది?
చెప్పరా. మమ్మల్ని చూసి ఎందుకు మీరు పరిగెత్తాడు? మీకు భయపడి. నన్ను ఎవరు కొట్టలేదు, నేనే కొట్టాను. ఎవరిని చెప్పరా? ఎవరిని నువ్వు కొట్టింది? చెప్తే మీరు వెళ్ళి గొడవ పెట్టుకుంటారు. చెప్తావా లేదా? అడుసుమిల్లి బసవపూర్ణమ్మ చిన్న కొడుకు వీరభద్రాన్ని. అన్నయ్య అన్నయ్య, నేను చెప్పేదారని అతను నన్ను కొట్ల, నేనే అతను కొట్టాను. తప్పుకోరా చిన్నయ్య. అలాగైతే ముందు నన్ను చంపేశాడండి. స్వయంగా కొట్టలేక కృష్ణమోహన్ తన అన్నయ్యలు తెచ్చుకున్నాడని ఎవడన్నా అంటే ఆ మాట భరించలేక నేను ఆత్మహత్య చేసుకుంటాను. నిజం చెప్తున్నాను, వాడిని తాకరు కూడా తాకలా. నువ్వు చెప్పేది నిజమేనా? అవునన్నయ్య. ఇంకోసారి నీ జోలికి వస్తే ముందు వెనక చూడకుండా నరికి పారే. రేయ్ ఇలా రారా. నువ్వు కాదు, వాడు ఇలా రా. ఏంట్రా నువ్వు చదివేది? ఎల్ఎల్బి ఫైనల్ ఇయర్ అండి. నేను అడిగింది అది కాదు, ఎందుకురా నువ్వు చదివేది అని. కరెక్ట్. వస్తాను బాబాయ్. ఈవేళ నా తమ్ముడింటి మీద చెయ్యేశావని తెలిసింది. అయినా నిన్ను ఇప్పుడు విడిచిపెడుతున్నాను. మళ్ళీ వాడి జోలికి వెళ్ళావని తెలిసిందో నరికి పోగులు పెడతాను. జాగ్రత్త. ఏదో మాట్లాడాలనో మాట్లాడవే. మీ బాబాయిని కొట్టానని బాధగా ఉందా? ఇక ముందు మీ బాబాయే కాదు, మీ బాబాయిని పుట్టించిన దేవుడు వచ్చినా సరే నేను నిన్ను ప్రేమిస్తాను. మీరు అనుకుంటున్నట్టు నేను మిమ్మల్ని ప్రేమించడం లేదు. నా స్నేహం, ప్రేమ అన్ని నాటకాలే. మిమ్మల్ని మోసం చేసినందుకు నన్ను క్షమించండి. మా నానమ్మ మాటలు విని ఈ నాటకం ఆడాను. కానీ ఇప్పుడు జరిగిన గొడవలు చూశాక నా అభిప్రాయం మార్చుకున్నాను. పగ సాధించాలనే కోరికను ఈ నిమిషంతో మర్చిపోతున్నాను. మన మధ్య జరిగిందంతా మీరు మర్చిపోవాలి. వస్తాను. ఆగవే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అనుకున్నావా? ప్రేమించే మొహం చూడు. ఓసారి ఇంటికెళ్ళి అద్దలో చూసుకో. ఇదంతా మా ప్రసాద్ గడి ప్లాన్. నిన్ను గుప్పెట్లో పెట్టుకుని నీ కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యాలన్నదే మా ఐడియా. అందుకే నిన్ను ప్రేమిస్తున్నట్టు నటించాను. ఏమన్నావు? నిన్ను నేను మర్చిపోవాలా? మర్చిపోవడం కాదే, అసహ్యించుకుంటున్నాను. ఒక్కసారి కాదు, 1000 సార్లు. గుడ్ బై. ఏంటా నీకేమైనా పిచ్చి పట్టిందా? నన్ను ఎదుగుతున్నావు రాస్కెల్. నా నిద్ర చెడగొట్టి నువ్వు మాత్రం నిద్రపోతుంటే ఊరుకుంటారనుకున్నావా? ఈ నిద్ర నేను చెడగొట్టడం ఏమిటా బాబు? మరి నువ్వే కదరా ప్రేమించమని చెప్పింది. నా మనసులో చిచ్చు పెట్టి నువ్వు మాత్రం హాయిగా నిద్రపోతావా? జానకితో తనను ప్రేమించడం లేదని చెప్పేశావుగా. చెప్పడం అయితే చెప్పాను, కానీ అలా ఉండలేకపోతున్నాను. జానకి నా మనసు విడిచి వెళ్ళడం లేదు. అయితే లవ్ లో పడ్డావా? అవును. ఇప్పుడు ఏం చేద్దాం? ఏంట్రా వెనక నుంచి వచ్చి జడిపిస్తావు? నేనెక్కడ భయపెట్టాను? నువ్వే కదా భయపెట్టావు. నేను అసలే మా నాన్నని అన్నయ్యని తలుచుకుని భయపడి చస్తుంటే మధ్యలో నువ్వేంట్రా? ఒరే కృష్ణమోహన్, భయపడి ప్రయోజనం లేదురా. నువ్వు నిజంగా జానకిని ప్రేమిస్తే పెళ్లి చేసుకో. నిర్ణయం తీసుకునే ముందు నేను బాగా ఆలోచించాలి. అయితే ఓ పంచే, నువ్వు రాత్రంతా మేల్కొని బాగా ఆలోచించు, నేను పడుకొని ఆలోచిస్తా. ఐడియా. ఆలోచనకు ఉపయోగపడే మందు ఒక్కటే ఉందిరా. అదేమిటంటే ఇలా టింగ్ టింగ్.
అర్ధరాత్రిలో, అది ఆడవాళ్ళ హాస్టల్లో. గట్టిగా మాట్లాడకు జానకి. నిన్ను చూడాలనిపించింది, అందుకే వచ్చేసాను. నిన్ను నేను మర్చిపోవాలని నా శాయశక్తిలో ప్రయత్నించాను, కానీ నా చేత కాలేదు. ఇక ముందు అవుతుందని నమ్మకం కూడా నాకు లేదు. నాకు ఇప్పుడు అర్థమవుతోంది, నిన్ను నేను నిజంగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ యూ జానకి, రియల్లీ ఐ లవ్ యూ. జానకి, నేనంటే నీకు ఇష్టమని నాకు తెలుసు. ఆ మాట నీ నోటమంటే వినాలి. కృష్ణమోహన్, ఇప్పుడు కాదు, రేపు పొద్దున వస్తాను, అప్పుడు చెప్పు. గుడ్ నైట్. నీకు పెళ్ళయిందా? చెప్పా. ఎక్స్క్యూజ్ మీ మేడం, జానకిని ఒకసారి చూడాలి. జానకా? జానకి వెళ్ళిపోయిందే. ఈ రోజు ఉదయం వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయారు. ఏమిటి విషయం? ఏం లేదు, వస్తాం. జానకి పొద్దున్నే కార్ తెప్పించుకుని వెళ్ళిపోయింది. తనని కలిసే ప్రయత్నం చేయొద్దని కూడా నీతో చెప్పమంది. मैं शायर तो नहीं, मैं शायर तो नहीं, मगर हंसी जब से देखा मैंने నువ్వు ఇక్కడే ఉంటా, నేను వెళ్ళొస్తాను. నేను వస్తాను. నువ్వెందుకు? నీకు తోడుగా. నాకు తోడక్కర్లేదు. నీకు అక్కర్లేదు, నాకు కావాలి. ఒంటరిగా దొరికితే కుక్కలు కొట్టట్టు కొడతారు. మెల్లిగా మాట్లాడరా. ఒంటరిగా దొరికితే కుక్కలు కొట్టట్టు కొడతారు. సరే, తాళం పాలు కొడతామా? వద్దు, ఎక్కి దూకుతాం. జాగ్రత్త, శబ్దం చేయదు. छोटे बाबू, रामदेव काका बाहर गए हुए हैं। कहिए क्या होगा छोटे बाबू? अरे तुम जादू ही आंटी कहाँ रहती है? आंटी? कौन सी आंटी छोटे बाबू? ఏమైనా ప్రాబ్లం వస్తే విజిల్ ఎందుకు? మీ ఇంటికి కబుర్ చేయడానికి. అబ్బో रहने दो, मैं खुद बना लूंगा। जी बहुत अच्छा। ఏంటి? ఏం లేదు, భయం వేసింది. భయం. వెళ్ళండి, త్వరగా వెళ్ళండి ప్లీజ్. ముందు నన్ను ప్రేమించానని చెప్పు. అయ్యో వెళ్ళండి, ఎవరు చూడకముందే త్వరగా వెళ్ళిపోండి. నన్ను ప్రేమించానని చెప్పందే ఇక్కడి నుంచి వెళ్ళను. जी वो आंटी आंटी यही रहती है। आंटी मेरी या तुम्हारी? जी मेरी आंटी मिसेस बिगांडा। हाँ यही रहती है। बोलो। जी वो मैं जरा। क्या जरा जरा जल्दी बोलो पापा, मेरा तेल जल रहा है। कौन आएगा गो? क्या पता। నేను అవుట్ హౌస్ లో ఉంటాను. ఎంత రాత్రైనా సరే నువ్వు వచ్చి నన్ను ప్రేమిస్తున్నానని చెప్పందే అక్కడి నుంచి వెళ్ళను. नहीं बोलूंगा। पहले बताओ मेरे बड़े पे मुझे అట్టెక్కడికి వెళ్తున్నావు? మనం వెళ్ళాల్సింది ఇటు అవుట్ హౌస్ కి. ఎందుకు? దానికి చిన్న ప్లాన్ ఉంది. దొరికిపోతావురా? దొరికిపోతాను. माँ की नजर नहीं लगा सकती हैं। बड़ी बड़ी बातें सीखा है। అవుట్ హౌస్ తలుపు తీసిందే. ఒరే రంగా, ఏటమ్మ గారు? అవుట్ హౌస్ కి తాళమే. అలాగేనండి. हम तुम एक कमरे में बंद हो,
రే రంగా అసలే రోజులు బాగలేవు, కుక్కను వదలరా. అలాగేనండి. ఏంటి కుక్క అక్కడ అరుస్తుంది? కుక్క ఎందుకు అరుస్తుంది చూడండి రా. చూడు, వెళ్ళి చూడండి. నువ్వు అడ్డేళ్ళు చూడు. బాబోయ్, నేను దొంగలు కాదు, నన్ను కొట్టకండి. మా దొడ్లో కోళ్ళం పట్టుకెళ్ళిన దొంగ వేసవు నువ్వే కదరా? అబ్బే, నేను దొంగలు కాదండి. మీ అమ్మాయి జాని క్లాస్ పెట్టి పుస్తకం కావాలని అడుగుతారు వచ్చాను. పుస్తకం కావాలంటే అర్ధరాత్రి గోడకొస్తావరా? రాత్రిపూట మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం బాగుంటుందని. వీడి మిడిగుడ్లు చూస్తేనే తెలుస్తుంది దొంగని. మా ఇంట్లో మా అమ్మకి నాన్నకి అందరికీ ఇవే కళ్ళు పుట్టుకతో వచ్చాయండి. అయితే మీ కుటుంబమే దొంగల కుటుంబం అన్నమాట. పిలవండి రా పోలీసుల్ని. పోలీసుల్ని పిలిపించే ముందు ఒక్కసారి జానకిని పిలిపించి అడగండి సార్. జానకి, 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 ఇప్పుడే వస్తాను. ఏంటి నాన్నగారు? ఇతను నీకు తెలుసా? నేను ప్రసాద్ని. నా క్లాస్మేట్ ప్రసాద్. రక్షించావు జానకి. ఏం జరిగింది? ఏమీ లేదులేమ్మా, నువ్వు వెళ్ళు. వస్తాను ప్రసాద్. సరే జానకి. తమరు దయచేయండి. సరే సార్. ఎక్కడ్రా వాడు? ఎవరు? నీతో వచ్చాడే వాడు. నాతో ఎవరు రాలేదే. నీతో వచ్చిన కృష్ణమోహన్ ఎక్కడ్రా? ఎవరైనా చూసే లోపల ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళండి ప్లీజ్. నువ్వు ఆ మాట చెప్పేదాకా ఇక్కడి నుంచి వెళ్ళను. చెప్పు. వాడు ఎక్కడున్నాడు చెప్పు. చెప్తా చెప్తా. చెప్తావా? చెప్పా. ప్లీజ్. నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులే, నేను ఇక్కడే ఉంటా. అయ్యో చెప్తా. అవుట్ హౌస్ లో ఉన్నాడు. నాకు నువ్వంటే ఒట్టి ప్రేమే కాదు, ప్రాణం కూడా. సరేనా? థ్యాంక్ యూ జానకి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఏం లేదు. వెళ్ళి లోపలికి. ప్రేమించేది నువ్వు, తన్నులు తిన నేనా? అసలు నీకోసం నేనెందుకు తన్నులు తినాలి? అసలు నువ్వు చెట్టకపోతే ఒట్టు చుట్టూ 14 ఇంజక్షన్లు పొడిపించుకున్నావండి. మనిషి పుట్టిన తర్వాత కొంచెమైనా కృతజ్ఞత ఉండాలిరా. కృతజ్ఞత ఉండాల్సింది నాకు కాదు నీకు. అసలు ఈ ప్రేమ కారకుడు నువ్వు. మేమిద్దరం ఒకటే వరకు నువ్వు కష్టాలు పడాల్సిందే. ఒకవేళ నేను పోతే పెళ్ళయ్యాక నీ సమాధి దగ్గర ఒక పుష్పగుచ్చం పెడతా. ఇంత స్కీములో ఉన్నావా నాయన? అసలు ఈ జన్మకు నీకు పెళ్లి కాదురా. చెప్పిస్తున్నావా? చెప్పించడం కాదురా, ఏ ఆడదాని కాలు గడపలో పడనివ్వరని మీ నాన్న శపథం చేశాడుగా. చచ్చా, ఇలాంటి తండ్రులు ఉండటం వల్ల ఏమిటా లాభం? మా నాన్న చూడు, నేను పుట్టిన 3వ రోజే పుట్టుకోమన్నాడు. మీ నాన్న బతుకుంటా వల్లే వారానికో శపథం చేస్తున్నాడు. అసలు ఒరేయ్, నువ్వు ఆ పిల్లను పెళ్లి చేసుకోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది. ముందు మీ అన్నయ్యల పెళ్లిళ్ళు జరగాలి. నువ్వు ఏం చేసైనా సరే మీ అన్నయ్యల మనసు మార్చి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకునేలా ఒప్పించు. వాళ్లలో ఒక్కరైనా నీ వైపు మొగ్గేలా చూడు. మిగతా సంగతి నేను చూసుకుంటాను. నీ గుండెల్లో రాసుకున్న నిప్పు వాళ్ళ గుండెల్లో రాసుకునేలా చేస్తా. ఈ వయసులో నాకు పెళ్ళా? మీకేమైనా పిచ్చి పట్టిందా? మీరు అనుకుంటున్నట్టు మీకు వయసు ఏమీ ముదిరిపోలేదన్నయ్య. మీకంటే ముసలాళ్ళంతా పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మంచి చిలకల్లా అంటే అది కాదన్నయ్య. వయసు ముదిరినా ముదరకపోయినా ఇక ఈ జన్మలో నాకు పెళ్లి లేదు. ఒకసారి పెళ్లిపేట్ల మీద నా పెళ్లి ఆగిపోయినందుకు నేను ఈరోజు బాధపడటం లేదు. కానీ
ఆ పెళ్లిలో జరిగిన సంఘటన మర్చిపోలేకపోతున్నాను. పెళ్ళనగానే తెల్లగుడ్డ కప్పిన నా తల్లి శవం, చేతులకు బేడీలతో నడిచి వెళ్ళిన నా తండ్రి గుర్తుకొస్తున్నారు. అవన్నీ మర్చిపోయి మళ్ళీ పెళ్లి చేసుకున్నా నీ మనసు బాధ పెట్టాలని కాదన్నయ్య. వీడు పెళ్లి చేసుకోవాలి అంతకంటే కాదండి. మన వంశం నిలబడాలని. వంశం నిలబెట్టాలని నేను పెళ్లి చేసుకోవాలా? నువ్వెవరో చెప్పడానికి? అది కాదు సార్. నెలలో 5 రోజులు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి ప్రదక్షిణాలు చేసేది ఎందుకురా? ఆడదే అనే పదార్థం నా మనసులో జరపడకుండా కటాక్షించమని. అలాంటి కోటక బ్రహ్మచారిని నన్ను పెళ్లి చేసుకోమంటావా? వద్దండి, వదిలేయండి, వద్దండి, వదిలేయండి. క్లోజ్ ఫ్రెండ్ అండి. ఫ్రెండా కింద? నిజంగా నువ్వు వాడి ఫ్రెండ్ అయితే వాడిని ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళు, లేకపోతే నాకు కోపం వస్తుంది. ఆంజనేయ, నా కంట్రోల్ చేసుకునే శక్తి ప్రసాదించు స్వామి. ఇతను మాత్రం ఈ వాడకు. రే ఆగండ్రా. మేం పెళ్లి చేసుకోకుంటే మీకేంట్రా బాధ? 10 సంవత్సరాల క్రితం నాకు పెళ్లి సంబంధం వస్తే నాన్నగారు ఏమన్నారో తెలుసా? పెద్దవాడిగా అక్కర్లేని పెళ్లి నీకెందుకు రా అని. నేను ఆ రోజే నిర్ణయించుకున్నాను, ఇక ఈ జన్మలో నాకు పెళ్ళొద్దని. అది కాదు సార్, అసలు ఎద్దు ఆంబోతి ఎలా అవుతుందో తెలుసా? ఇంకోసారి నిన్ను మా తమ్ముడితో చూశానంటే అలా చేస్తాను. అబ్బో, మీ ముగ్గురున్నలు బతుకున్నంత కాలం నీకు పెళ్లి కాదు, నీతో పాటు ఉన్నందుకు నాకు పెళ్లి కాదు. విన్నాను, ఇక నుంచి నీ దారి నీది, నా దారి నాది. అబ్బో, ఇటు నువ్వేం భయపడకు, నేను ఇప్పుడే వస్తాను. హలో జానకి, ఇలారా. ఏమే, నువ్వు వాడిని కొంగును ముడేసుకున్నట్టేనా? నువ్వు చెప్తే వాళ్ళ నాన్న తల నరకమంటే నరుకుతాడా? ఇంకా ఏమేం చేయాలో చెప్తానరా. కృష్ణమోహన్, 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 సక్సెస్ రా. ఇక నువ్వు ఎవరినైనా ప్రేమించొచ్చు, పెళ్లి చేసుకోవచ్చు. మీ నాన్న అన్నయ్యలు ఇక నేనేమీ చేయలేరు. మందేమను కొట్టావా? నేను చెప్పే వార్త వింటే నువ్వు మందు కొట్టకుండా చిందులేస్తావు. మొన్న మీ రామకృష్ణ నేను పెళ్లి గురించి అడిగితే ఏం చెప్పాడు? తను గోటక బ్రహ్మచారి చెప్పాడు కదా, ఆయనకు ఆల్రెడీ పెళ్ళయింది. నువ్వు నమ్మడం లేదు కదా? ఆయన ప్రతి నెల 5 రోజులు వెళ్ళేది ఆంజనేయ స్వామి కొండకు కాదు, తన భార్య బిడ్డల దగ్గరికి. నేను ప్రూఫ్ తోనే వచ్చాను. ఈమె పేరు లలిత, మీ వదిన. ఇన్నాళ్లకు మంచి పని చేసావురా. దీన్ని ముందుంచుకుని శిఖండి సాయంతో అర్జునుడు భారత యుద్ధం చేసి గెలిచినట్టు నా ప్రేమను జయించేతేస్తాన్రా. ఏమండి, లలిత అనే స్కూల్ టీచర్ ఉండేది ఇక్కడేనండి? స్కూల్ టీచరా? అవునండి. లలిత అనే ఆవిడ ఉండేది ఇక్కడే, కానీ ఆవిడ స్కూల్ టీచర్ కాదు. ఆవిడ భర్త పేరు రామకృష్ణ కదా? కాదు, గోపాలకృష్ణ. గోపాలకృష్ణ? ఒక్క నిమిషం ఉండరా. ఈయనేనా గోపాలకృష్ణ? ఈయనే. మరి ఈవిడే లలిత? ఈవిడే గోపాలకృష్ణ గారి భార్య, కానీ స్కూల్ టీచర్ కాదు, డాన్స్ టీచర్. తై తై దిది తై 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 తక్కి తక్కి. ఎవరు? వదినా, వదినా, లేవండి, లేవమంటుంటే. కృష్ణమోహన్, కృష్ణమోహన్. ఏ కృష్ణమోహన్? వదినా, మీ మరిది కృష్ణమోహన్ ని. ఎవర్రా నీకు ఇక్కడ వదినా? నువ్వు రామకృష్ణ గారి భార్యవే కదా? కాదు, గోపాలకృష్ణ గారి భార్యని. అవునవును, గోపాలకృష్ణ అనే పేరుతో నిన్ను దొంగ పెళ్లి చేసుకుని సంసారం చేస్తున్న సాక్షాత్ రామకృష్ణ అన్నయ్య తమ్ముణ్ణి. నిన్ను పిల్లల్ని ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. వదినా, పిల్లలేరి? పిల్లలు బాబాయ్ వచ్చాను రా. మా అన్నయ్యకి ఇంతమంది పిల్లలా? పిల్లలు, నేను మీ బాబాయ్ రా. ఒక్కసారి నన్ను బాబాయ్ అని పిలవంటారా? రే,
వీళ్ళంతా డాన్స్ చేసుకోవడానికి వచ్చే పిల్లలరా. ఇదిగో మీ అన్నయ్య కూతురు ఇక్కడ ఉంది. పాపా ఎత్తుకో. నేను బాబాయిని రా, బాబాయిని పిలు, బాబాయిని పిలు. అయ్యో మా పాపని లైవ్ వదినా. నేనెవరికి వద్దుని కాదు, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళండి. ఇక లాభం లేదు. రామకృష్ణ గారే పరశురామయ్య గారితో అన్ని విషయాలు చెప్పేశారండి. నాకే పరశురామయ్య తెలీదు, నేనే రామకృష్ణ గారి భార్యను కాదు. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తారా వెళ్ళరా? పదవే. ఏమండి ఎరా ఇప్పుడు నిజం చెప్పేచ్చుగా? చెబితే గొడవ అవుతుందేమో. చెప్పకపోతే పెద్ద ఘోరం జరిగిపోతుంది. దాంతో రామకృష్ణ అన్నయ్యకి భార్య పిల్లల్ని చూసుకునే అవకాశం కూడా ఉండదు. మెల్లగా మాట్లాడు, వదిన వింటుందేమో. ఏమిటి? ఏం లేదు. లేదు ఏదో ఉంది. ఏమీ లేదనగా. ఏం జరిగిందో చెప్పు. మీ అన్నయ్యకి ఏం జరిగింది? చెప్పరా, చెప్పు. వదినా మమ్మల్ని క్షమించాలి. అన్నయ్య నీకేమీ చెప్పొద్దని నిన్ను పిల్లల్ని అర్జెంటుగా వెంట పెట్టుకుని తీసుకురమ్మన్నాడు. కానీ నీ మొహం చూస్తుంటే జాలేస్తోంది. అసలు ఏం జరిగిందో చెప్పు. అన్నయ్యకి చిన్న యాక్సిడెంట్ జరిగింది. తెలివి తప్పిపోతున్న పరిస్థితుల్లో కూడా లలిత పిల్లల్లోని కలవరించాడు. అయ్యో భగవంతుడా, మీరు వెళ్ళకండి. ఆయన వెంటనే చూడాలి. నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఏమండి నువ్వెక్కడికి రా. పాపరా చెప్పేద్దాం. తంతాను, ఓవర్ యాక్షన్ చేయ మాకు. పడిపోయింది కదూ. పడిపోయింది. రామకృష్ణ అన్నయ్య, రామకృష్ణ అన్నయ్య. రామకృష్ణ గారు, నా పేరు వీడికి తెలిసింది. ఒళ్ళేలా ఉంది? నా పేరు గోపాలకృష్ణ, నీకు తెలీదు? నాకైతే తెలుసు, కానీ వచ్చిన వాళ్ళు ఒప్పుకోవట్లేదే. ఎవరు? ఆయనే, తమ్ముడు. తమ్ముడా? ఎవరు తమ్ముడు రా? మీ తమ్ముడే. ఆయనతో పాటు మిడిగుట్లోడు కూడా వచ్చాడు. ఆంజనేయ, నా బతుకు బస్ స్టాండ్ అయిపోయింది. వాళ్ళిద్దరు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు రా? మీరేం భయపడకండి, కరెక్ట్ గా వాళ్ళిద్దరిని మీ ఇంటికే పంపారు. అలాగా? తన్నారంటే బడ్డి కొట్టు నా కొడుక. నా గొప్ప కొల్లెట్లో కలిపావు కదరా. నన్ను తింటారేంటండి? తిట్టకపోతే నేను ముద్దెట్టుకోమంటావా? నేను తిట్టనే కాదురా, మళ్ళీ వచ్చి నీ పని చెబుతానుండు. తాళం వేసిన చాలు, తొందరగా రండి. ఏమండి, మీకెలా ఉంది? మీకే ప్రమాదం జరగలేదు కదా? ఇంతకంటే ఏ ప్రమాదం జరగాలి? మన రహస్యం వాళ్ళకి చెప్పేసి నా ప్రాణాన్ని తీసుకొచ్చావు కదే. పోరి పాపిస్తోళ్ళారా, నిక్షేపంలో ఉన్న నా భర్తకు ప్రమాదం జరిగిందని చెప్తారా? మీ నాలుగులు తెగిపోను. ప్రమాదం జరిగినందుకు సంతోషించాలి గాని తిడతావెందుకు? చిపోరా, నా కుటుంబం నాశనం అయితే నీకు సంతోషం అట్రా? నువ్వు ఒక్కడవే సంసారం చేస్తూ సుఖపడితే చాలా. రైట్, రారా వెళ్ళి నాన్న తీసుకున్నా. మిగిలిన వాళ్ళకి పెళ్లి ఎందుకు జరగవో నేను చూస్తాను. నేను వెళ్ళిస్తే కదా. నన్ను వదిలో. ఎవరా పేరు వెళ్ళిస్తాం. నా మాట వినరా? నేను విన్నా. అన్ని విషయాలు నాన్నతోనే మాట్లాడతాను. నీకు కావాల్సిన పెళ్ళే కదా, మంచి పిల్లని చూసి నేను పెళ్లి చేస్తాను రా. అదే లాభలేదు కృష్ణమోహన్. నువ్వు నోరు మీరా. ఇప్పుడు ఏమన్నావు? ఇప్పుడు నేనేమన్నానే? పెళ్లి జరిపిస్తాన్నారు. మంచి పిల్లని చూసి నేను పెళ్లి జరిపిస్తాను. అయ్యో నాకు కాదు, వీడికి. నీ పెళ్లి జరిపించే బాధ్యత నాది. ఎవరైనా వచ్చినా నీ పెళ్లి నేను జరిపిస్తాను. నాకు నమ్మకం ఏంటి? నమ్మకం లేదా? రారా రా. నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, నీకు నచ్చిన ఏ పిల్లైనా సరే నేను దగ్గరుండి నీ పెళ్లి జరిపిస్తాను. సరేనా? నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. అమ్మాయిని కాబట్టి అబ్బాయిని ప్రేమిస్తావుట్రా? ఆ అమ్మాయి పేరు చెప్పు. మరెవరో కాదు, అడుసుమిల్లి బసవ పున్నమ్మ మనవరాలు జానకిని. అయ్యి బాబాయ్, అన్నయ్య ఒట్టేశావు. నీ ఒట్టు తీసుకొచ్చి మీద పెట్టేశాను. లలిత, పిల్లల లోపల తీసుకెళ్ళు. కృష్ణమోహన్, ఇంకే పిల్లైనా చూసుకో, ఈ పెళ్లి జరగదు. అది అసలు ఏమైందంటే, రారా వెళ్ళి నాన్న తీసుకుందాం. ఎందుకురా నాన్న అని మాటికి నన్ను బెదిరిస్తావు? ఈ ప్రపంచంలో ఆ దయ్యం తప్ప ప్రేమించడానికి ఇంకెవరు దొరకలేదట. నువ్వు నాకు సాయం చేస్తావా చెయ్యవా? ఆ పిల్లతో పెళ్లి తప్ప ఏం సాయం చేయమన్నా చేస్తాను. నేను ఇక్కడ పెళ్లి చేసుకున్నట్టు గాని సంసారం చేస్తున్నట్టు గాని నీకు నాకు ఈ పోరమ్మకాడి తప్ప ఇంకెవరికి తెలియకూడదు. తెలిస్తే గొడవ అవుతుందా? ఒకసారి ఇలా రారా. ఏంట్రా? మీరిద్దరూ ఒకటవుతారన్న సంగతి నాకు తెలియక మీరు రామకృష్ణ పెళ్లి చేసుకున్న సంగతి మీ నరసింహన్నయ్యతో చెప్పేశావా? నీకు అంతా తొందరే. అది పాడికి నాన్నకి చెప్పేసి ఉంటాడు. నువ్వు చెప్పింది నిజమైతే ఈ రోజు నుంచి ఈ పర్వతనేని పరశురామయ్యకు ముగ్గురే కొడుకులు. ఒకవేళ నువ్వు చెప్పింది అబద్ధమైతే అప్పుడు నాకు ముగ్గురే కొడుకులు. వాడికి బదులు నిన్ను చంపి పాతి పడతాను. ములిగా నక్క మీద తాటికాయ పడ్డట్టు ఆ టెంపోకెళ్ళకి ఇష్టమో ఇంకా రానే లేదు. ఆ నరసింహ గారు అసలే కోపిష్టి. ఈ పారి నాన్న తీసుకుని వచ్చినా వస్తాడు. ఏమిటి ఇంకా ససలం అయిందా? సర్దుతున్నానండి. ఆ వెళ్ళేవాడు ఎక్కడ తెచ్చాడు ఇంకా రానే లేదు.
త్వరగా వెళ్ళి చూడరా లేకపోతే దొరికిపోతావు. వచ్చేస్తుంటా అండి, ఈ లోపల మీరు సామర్థ్యతండి. అలాగే. అదెక్కడికండి? అవును ఇదెక్కడికి? అయ్యో నాకు కాదు రావట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు కంగారు పడకూడదండి. ఇలాంటి పరిస్థితుల్లో కంగారు పడతావు? ఎలాంటి పరిస్థితుల్లో కంగారు పడతావా? అసలు ఈ గొడవ కథది కాదు నువ్వు. నేను అర్జెంట్ గా ఇల్లు మారిపోవాలి. ఎవడే సతతం అయిందా? ఇదిగోండి. అందులో చెప్ప వచ్చినట్టుంది. ఇదేమిటే? అరిసెల డబ్బా అండి. అరిసెలాని పిండి అసలు. నీకేమైనా పిచ్చి పెట్టిందా? పిచ్చి నాకు కాదే, నీకు నీ బాబుకి బుద్ధి లేకపోతే సరే. అసలే టెన్షన్ తో వస్తుంటే అరిసెలు అంటే అరిసెలు. లలిత పిల్లలు అమ్మో రివర్స్ రివర్స్. మీరెవరు? మీరు నన్ను తప్పుగా అనుకోవద్దు. నేను పని మీద బయలుదేరేటప్పుడు మంచి శకునం చూసుకోవటం అలవాటు. మీరేం పని మీద వచ్చారు? మీ పేరేంటి? నా పేరు నీకు తెలీదు? మిమ్మల్ని ఇంతవరకు ఎప్పుడు చూడలేదే. ఓహో, పేరు అడిగితే పళ్ళు కొరుకుతారేంటి? పళ్ళు అరిగిపోతాయి. నీ కళ్ళకు నేను నాన్న తెలియటం లేదా? తెలుసు, ఆయన మీకు తండ్రిని తెలుసు, మీరు ఆయన కొడుకని తెలుసు. కానీ ఇక్కడికి వచ్చి ఎందుకు అరుస్తున్నారో అర్థం కావటం లేదు. ఇది ఎందుకో అర్థమైందా? నువ్వు రామకృష్ణ అని గుర్తు చేయడానికి. నేను రామకృష్ణ కాదు. కాదు 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 కాదు. నీ తండ్రిని కాబట్టి తిరిగి కొట్టరా. ఆయన ఎందుకు కొట్టలేదో తెలుసా? చచ్చిపోయిన నా తండ్రి గుర్తుకొచ్చాడని. మీ నాన్నని వెంటనే తీసుకెళ్ళకపోతే వయస్సు తేడా కూడా చూడను. ఆంజనేయ, నా కంట్రోల్ చేసుకునే శక్తి ప్రసాదించు, లేకపోతే నేను ఏమైపోతానో నాకే తెలియదు. బలరాముడు ఆ రామకృష్ణ ప్రతి నెల ఎక్కడికి వెళ్తున్నాడు, ఏ ఊరు వెళ్తున్నాడు, ఎవరింటికి వెళ్తున్నాడు అన్ని వివరాలు నాకు కావాలి. ఈ రోజు నుంచి వాడి గడప దాటి బయటికి వెళ్ళకూడదు. అర్థమైందా? అర్థమైంది. వాడే అర్ధరాత్రి వచ్చిన నన్ను గెలవందే ఇంట్లోకి రాకూడదన్నానని చెప్పు. నాన్నగారు, నలుగురిని రమ్మన్నారట. నా పెంపకంలో మీ జీవితాలు పెళ్లి పెటాకులు లేకుండా నాశనం అయ్యాయని మీరు బాధపడుతున్నారా? ఎందుకు అలా అడుగుతున్నారు నాన్నగారు? అడిగిన దానికి సమాధానం చెప్పు. నీకు అలా అనిపిస్తుందా? లేదు నాన్నగారు. మాకు అలా అనిపించడం లేదు నాన్నగారు. అయితే నీకు? అయ్యో, అలాంటిదేం లేదు నిజంగా. ఇంతవరకు నాకేమనిపించలేదు. అంటే ఇక మీద అనిపించచ్చా? లేదు లేదు. కానీ నాకోటి అనిపిస్తోంది. నా బిడ్డలకు పెళ్లిళ్ళు చేయకపోవడం నేను చేసిన తప్పు. అందుకే ఇప్పుడు ఆ తప్పు దిద్దుకుని నా పెద్దరికం నిలబెట్టుకుంటాను. బలరాముడికి పెళ్లి వయసు దాటిపోయింది కనుక వీడికి పెళ్లి చేస్తాను. రామకృష్ణ, నేను నిర్ణయించిన పిల్ల మెళ్ళలో నేను నిశ్చయించిన ముహూర్తంలో నువ్వు తాళి కట్టాలి. నన్ను ఇద్దరు బిడ్డలు తల్లిని చేసి ఇంకో దాని మెళ్ళలో తాళి కడతాడా? పాప ఆయన మాత్రం ఏం చేస్తాడండి? వాళ్ళ నాన్న ఇంట్లో పెట్టి తాళం వేసి బలవంతంగా పెళ్లి చేస్తానంటున్నాడు. ఎలా చేసుకుంటాడో నేను చూస్తాను. నిజంగా అలా జరిగితే నా ఇద్దరు పిల్లల్ని చంపి నేను ఊరేసుకుంటాను. ఏదో సర్ది చెబుతామని నేనొస్తే పెద్ద గొడవ ఎట్టుంది. ఏమండి ఏమండోయ్,
నాకిక దిక్కేవడరా దేవుడా. నేనున్నా కదండి. నువ్వు నాకెందుకురా? ఏమండి ఏమండి తలుపు తెరవండి. ఏమండి మీకు మంచి వయసు ఉందండి. చీచి మంచి భవిష్యత్తు ఉందండి. ఏమండి మీతో పాటు మీ ఇద్దరు పిల్లలు కూడా వృద్ధి చేస్తున్నారా? వద్దండి, తప్పండి, పాపం అండి. ఆ పాపం కూడా నాకే తగులుతుందండి. ప్లీజ్ ఏమండి ఇక్కడ ఒక తల్లి ఇద్దరు పిల్లలతో ఆత్మహత్యకు పాల్పడుతుంది. రండి ప్లీజ్ రక్షించండి. హలో తలుపు తెరవండి. నీకేమన్నా పిచ్చి పెట్టిందా? చీర కూడా మార్చుకునివా? చీర మార్చుకుంటున్నారా? సారీ. వెళ్ళి ఇక్కడి నుంచి. సారా అమ్మో ఏం జోకు ఏం జోకు నమ్మలేక వదిలే. అవునా వదిలే పదే పని చేసింది. విడాకుల కాగితాలు చెప్పేసి పోయిన తగలెట్టి. ఇది కాదన్నయ్యా, నిజంగానే వదిన పిల్లలతో వచ్చేసింది. స్త్రీలకు ప్రవేశం లేదు, దీనికి ఒక బోర్డు. ఆగక్కడ. ఏదైనా మాట్లాడదలుచుకుంటే గేటు బయట నిలబడి మాట్లాడు. గేటు బయట నిలబడి మాట్లాడడానికి నేనేం అడుక్కునేదాన్ని కాదు. ఈ ఇంటి కోడల్ని, వీళ్ళు ఈ ఇంటి పిల్లలు. నా పిల్లలు ఇక్కడే ఉన్నారు. వీళ్ళకి ఇంకా పెళ్లిళ్ళు కాలేదు, పిల్లలు లేరు. నేను రామకృష్ణ గారి భార్యని. నా పేరు లలిత. మా తమ్ముడు గురించి అనవసరంగా మాట్లాడావో నరికి పోగులు పెడతాం. వెళ్ళి బయటికి. నేను బ్రతుకుండగా నా భర్తకు మరో పెళ్లి చేస్తారా? ముందు ఆయన బయటికి పిలవండి. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్తావా లేదా? బలరాముడు, రామకృష్ణ. అన్నయ్య భయపడకు, నా మాట విను. రామకృష్ణ ఏంటి నాన్నగారు? ఏంటి అలా ఉన్నావు? ఏం లేదే. ఒంట్లో బాగోలేదా? బాగానే ఉంది. చూడు, ఇతనే నాని భర్త కాదా మరి? చెవండి, మన ఇద్దరం భార్య భర్తలు అని చెప్పండి. వీళ్ళు మన పిల్లలని చెప్పండి. మళ్ళీ పెళ్లి చేసుకోరని ధైర్యంగా చెప్పండి. అయ్యో ఏంటేంటో అంటుంది. ఎవరు నాన్నగారు ఈవిడ? అదే నేను అడుగుతున్నాను. ఎవరో నీకు తెలీదా? నిజంగా తెలీదా? ఊరి దుర్మార్గుడా, నేనెవరో తెలీదు, ఈ పిల్లలు ఎవరో తెలీదు. నేను అనుకున్నట్టే జరిగింది. కొత్త పెళ్ళం వస్తుందన్న మోజులో మమ్మల్ని మర్చిపోతావా? మర్చిపోకపోవటానికి నీ దగ్గర రుజువు, ఆధారం ఏదైనా ఉందా? అదే పేరుకు తొడిగిన ఉంగరం లాంటిది ఏదైనా ఉందా? ఉంది. వీళ్ళిద్దరే నాకు ఆధారం. వీళ్ళు మన పిల్లలు కాదని, మీరు నా మెళ్ళో తాళి కట్టలేదని వీళ్ళిద్దరి మీద ఒట్టేసి చెప్పండి. ఇంకా రుజువు కావాలా? పిలండి మీ తమ్ముణ్ణి, కృష్ణమోహన్. కృష్ణమోహన్ చూసారా చూసారా ఎలా దాక్కుంటున్నాడో? అతన్ని పిలవండి. నిజమేమిటో అతనే చెప్తాడు. కృష్ణమోహన్, కృష్ణమోహన్. ఏంటి నాన్నగారు? ఈవిడెవరో నీకు తెలుసా? చెప్పు బాబు, నేను మీ వదినేనని, ఈ పిల్లలు మీ అన్నయ్య పిల్లలని చెప్పు బాబు. నిన్నే అడిగేది. ఈవిడ నాకు తెలుసు. ఈ పిల్లలు వెంట పెట్టుకుని డబ్బును ప్రతివాడి ఇంటికి వెళ్ళి ఇలా గొడవ చేస్తుంటే నేను చాలా సార్లు చూసా. ఇదంతా డబ్బు కోసం. దీనికి బుద్ధి చెప్పాలంటే పోలీసులకు అప్పచెప్పాలి. అయ్యో, దీనికి పోలీసులు ఎందుకన్నాయా? లేకపోతే మన పరువు బజార్కి ఎక్కుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే మన పరువు ఇంకా పోతుంది. నేను పంపిస్తాగా. పాపా పాపిష్టోళ్ళారా, మీరు ఈ జన్మలో బాగుపడరు. నేను చావరైనా చస్తాను గాని ఇక్కడి నుంచి చచ్చినా వెళ్ళను. ఎవరికో పిల్లల్ని కనేసి ఈ కుటుంబానికి అంటకట్టాలని చూస్తున్నావా? పెంచడం కష్టమైతే ఏ నువ్వో చూసుకో. వెళ్ళను. ఇప్పుడే ఇక్కడే మీ కళ్ళ ముందే చేస్తాను. రండి. మీ నాన్నకే మనం అక్కర్లేనప్పుడు ఇంకా ఎందుకు మనం బ్రతికుండడం? అందరూ కలిసి చద్దాం రండి. వదలండి, నన్ను చావనివ్వండి. వదలండి, నన్ను వదలండి. ఏమిటి చేస్తున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? నువ్వు నా భార్యవే, వీళ్ళు మన కళ పిల్లలే. నీకోసమే కదా నేను ఇంత నాటకం ఆడింది. ఇంత జరిగాక ఇంకెవరికి తెలిసినా పర్వాలేదు. రావే రా. నాన్నగారు, నన్ను క్షమించండి. ఇన్నాళ్ళు మిమ్మల్ని అందరినీ మోసం చేశాను. నన్ను, నా భార్య బిడ్డల్ని మన్నించి క్షమించండి నాన్నగారు,
క్షమించాలని ఒక్క మాట రండి నాన్నగారు. నన్ను క్షమించండి నాన్నగారు. నా దగ్గరే నాటకాలు ఆడతావురా? నిన్ను నేను క్షమించాలా? కొట్టకండి 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 ఆయన కొట్టొద్దు కొట్టొద్దు ఆయన కొట్టకండి కొట్టొద్దు నిన్ను నేను క్షమించాలా? ఏమండి వదలండి ఆయన వదలండి రై, ఎంత ధైర్యం రా నీకు? ఆయనకి ఎదురు చెప్పిన మగాడు ఇంతవరకు ఈ ఊళ్ళో పుట్టలేదు. ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పు. క్షమాపణ చెప్పాల్సినంత తప్పు నేనేం చేయలేదు. పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లల కంటవేగా అన్నయ్య చేసిన తప్పు అది మీకు తప్పు అనిపించడం కానీ నాకు అనిపించడం లేదు. నన్ను చంపినా సరే నాన్నగారిని ఈ విషయంలో సమర్థించను. నాన్నగారు, మీరు మమ్మల్ని గూండాలుగానే పెంచారు తప్ప ఏనాడైనా మా సుఖాన్ని గురించి ఆలోచించారా? మా బతుకు జైలు కంటే హీనంగా ఉంది. మీకు మీ పగే ముఖ్యం, ఇక మేమెందుకు? బాలరాముడు, వీళ్ళిద్దరిని మెడబట్టు బయటికి గెంటాయి. చూస్తూ నిలబడ్డావరా పట్టినట్టు? నాకు ఇలాంటి బిడ్డలొద్దు. నే చస్తే నా శవాన్ని చూడ్డానికి కూడా ఈ విధవలు రాకూడదు. ఆ పరశురామయ్య కుటుంబం పరశురామ ప్రీతయింది. 5 వేళ్లు బిగిస్తేనే పిడికిలి, అందులో 2 వేళ్లు వెనక్కొట్టేశాను. ఆ పరశురామయ్య నా ముందు తలదించే కాలం దగ్గర పడిందిరా. కాల్చండి రా, ఇంకా కాల్చండి. జానకి, రాజానకి దిగిరా. నీకు ప్రమాణం చేసినట్టుగా నీ కోసం మా వాళ్ళందరినీ వదులుకుని వచ్చాను. నువ్వు కూడా నాకు ఇచ్చిన మాట ప్రకారం వచ్చే జానకి. ఎవడవాడు తమ్ముడు? ఆ పరశురామయ్యకుడు కృష్ణమోహన్ గాడు. లోపలికెళ్ళు, లోపలికెళ్ళవే. ఇంకో అడుగు ముందుకేసావు, ప్రాణాలతో తిరిగాళ్ళవు. నేను తిరిగి వెళ్ళడానికి రాలేదు, జానకిని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఎంత పొగర్రా నీకు, నరికేస్తాం. ఆగండ్రా, వాడికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు. ఇలా రావే. ఏరా పర్వతనేని పరశురామయ్య చిన్న కొడక, నువ్వు పిలవగానే నా మనవరాలు పెప్పుడు కుక్కలా వచ్చేస్తుంది అనుకున్నావా? ఏది పిలువు చూద్దాం. నేను పిలిస్తే జానకి తప్పకుండా వస్తుంది. వస్తుందంటావా? చెప్పవే, నేను చెప్తే నువ్వు ఈ నాటకం ఆడావని. రాజానికి వీళ్ళెవరికీ భయపడక్కర్లేదు, వీళ్ళని నేను చేయలేరు. జానకి పిలుస్తుంది నిన్నే. రాజానికి, రాజానికి జానకి 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 లోపలికి మా తమ్ముడు ఒంటి మీద చేయబడిందా? పుచ్చలు ఎగిరిపోతాయి. ఏడిచావు, ఈ తమ్ముడిని తీసుకుపోరా, లేకపోతే నరికి పోగు. మళ్ళీ వస్తాను.
జానకిని తప్పకుండా తీసుకెళ్తాను. ఇప్పుడు నీకు తృప్తిగా ఉందా? నిన్ను చంపేస్తానే. మీరు కొట్టాల్సింది జానకిని కాదు, కృష్ణమోహన్ ప్రేమించమని చెప్పిన ఈవిడ్ని. పార్వతి, జానకి లోపల తీసుకెళ్ళు. జరిగింది ఏదో జరిగిపోయింది. ఇక మీద జానకిని కొట్టి గాని తిట్టి గాని ప్రయోజనం లేదు. ఆమెను జాగ్రత్తగా బొద్దుగించి మన దారికి తీసుకురావాలి. చాలేవై నీ బోర్డు సలహా. ఆ ఇంట్లోకి ఆడపిల్లని పంపితే చాలా నువ్వు సలహా ఇవ్వడం వల్లనే ఇంత గొడవ జరిగింది. ఆడపిల్లను పంపించమన్నాను కానీ ఈటి పిల్లలను పంపించమన్నా. లాయరు, జానకి అర్జెంటుగా పెళ్లి చేయాలి. 15 రోజుల మంచి సంబంధం చూడండి. 15 రోజుల సంబంధాలు ఏమన్నా సంఖలో పెట్టి తిరుగుతున్నాను ఏంటమ్మా అనుకున్నప్పుడు దించడానికి? నీ సంఖలో ఉన్న సంబంధం చాలేవయ్యా, వేరే సంబంధం చూడక్కర్లేదు. నీ కొడుకున్నాడుగా డాక్టర్ శరత్. అవును, ఆ కుర్రాడు బాగానే ఉంటాడు. నీకేమైనా అభ్యంతరమా? నాకేం అభ్యంతరం అమ్మా, కాకపోతే ఆ కృష్ణమోహన్ నన్ను నా కొడుకుని ఏమన్నా చేస్తాడేమోనని. నీకేం భయం లేదు. దానికి ఏం చేయాలో నాకు బాగా తెలుసు. జానకి మేజరే కనుక పోలీసులు తీసుకెళ్తే ఎలా ఉంటుందన్నయ్య? పోలీసులు అక్కడికి కాదు, ఇక్కడికి తీసుకురావాలి. అది చూడు. పాత బాకీ ఒకటి మిగిలిపోయిందండి. బలరాయ్ గారు, మీ తమ్ముడు నా చేపలను కూడా చంపేస్తున్నారండి. ఎవర్రమ్మ తమ్ముళ్ళు కొట్టమని చెప్పింది? చెప్పు చెప్పు. చెప్తాను బసవపుల్లమ్మ గారు. ధైర్యం ఉంటే రండిరా బయటికి. మాకు 100 తగాదాలు ఉండొచ్చు. ఒంటరిగా దొరికారని మీ మనుషుల చేత మా తమ్ముళ్ళు కొట్టిస్తావా? ఇప్పుడే వాళ్ళని చెత్త రేగొట్టొచ్చాను. ఇంకోసారి మా వాళ్ళ మీద చెయ్యి పడితే నీ కొడుకుల తలలు తీస్తాను. మీలాగా మాకు రౌడీలు అవసరం లేదు. జాగ్రత్త.
ఏమన్నావు? నీ తమ్ముడి ఒంటి మీద చెయ్యి పడితే నా కొడుకుల తలలు తీసేస్తావా? వాడి ఒంటి మీద పడేది చెయ్యి కాదురా, పూలమాల. మీ నాన్నని ఎదిరించి మీ తమ్ముడు ఎందుకు బయటకు వచ్చాడో తెలుసా? నా మనవరాల్ని పెళ్లి చేసుకోవడానికి. ఇంతదాకా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. వాడి చేత నా మనవరాలి మెళ్ళో తాళి కట్టిస్తాను. పరశురామయ్య తన కొడుకులకు పెళ్లి చేయలేకపోతే ఈ బసవ పున్నమ చేస్తుందని చెప్పరా మీ నాన్నకి? చేతనైతే ఈ పెళ్లి ఆపమని చెప్పరా? అమ్మా, నీకేమైనా మతిపోయిందా? వాడికిచ్చి పెళ్లి చేస్తానంటావేంటి? ఆ విధవకు మన జానకం ఇస్తానంటావా? అన్ని నిర్ణయాలు నువ్వే తీసుకుంటే ఇక మేమెందుకు? ఒరేయ్, నీకు బుర్రలేవురా? అసలు ఈ పెళ్లి జరిగితేగా మన పిల్ల పెళ్లి మనం నిశ్చయించిన వాడితోనే జరుగుతుంది. మరి వాడితో అలా చెప్పావు? అదేరా ఈ బసవ పున్నమ్మంటే. లేకపోతే నా ప్లాన్ అంతా చెడిపోయేది. ఇప్పుడు వీడు వెళ్ళి వాడితో చెప్తాడు. వాణ్ణి ప్రాణాలతో తెమ్మంటారా, తల నరికి తెమ్మంటారా? చెప్పండి నాన్నగారు, మీరేం చెప్తే అది చేస్తాను. నేను రాను. నోరు మూసుకుని ఎక్కుతావా లేదా? నువ్వే కాదు, నాన్నగారు వచ్చి పిలిచినా నేను రాను. ఆ బసవ పున్నమ్మ మనవరాలి మెళ్ళలో తాళి కడతానంటావరా? చంపేస్తాను. ఎక్కించా వీడి. అదిగో నాన్నగారు. నా మాట కృష్ణ. అన్నయ్య బలరాముడు, నా మాట విను. కృష్ణమాన్ ప్లీజ్ వాడిని ప్రాణాలతో వదలను. ఎవరు నీకు అన్నయ్య? మన వంశంలో నువ్వు చెడబుట్టావురా. నిన్ను చంపేస్తాను. చావండి, కుక్కల కంటే హీనంగా కొట్టుతామండి. వంశం గురించి గొప్పలు చెప్పుకోవడం కాదు, నడుచుకోవాలి. పబ్లిక్ రోడ్లో మీ అన్నదమ్ములు కొట్టుకు తెచ్చి మీ నాన్న పరువుకి నిప్పు పెడుతున్నారు. ఏమిటో తెలుసా? ఆ పరశురామ ఇంటికి వెళ్ళండి. మా పిల్ల పెళ్లి మీ చేతుల మీదుగా దగ్గరుండి జరిపించాలని అతని సహాయం కోరండి. జానకి పెళ్లి చెడగొట్టిన ఆ పరశురామయ్య అదే జానకి పెళ్లికి కుక్కలా కాపలా కాయాలి. మేం పిలిస్తే వస్తాడా? తప్పకుండా వస్తాడు. బద్ధశత్రువైనా గుమ్మంలోకి వెళ్లి సహాయం అడిగితే చేస్తాడు. పైగా నాకు ఎదురు రావడం అంటే అతను వెనక ముందు చూడడు. ఆగండి అక్కడ. ఎవరిని అడిగిరా లోపలికి వస్తున్నారు? మేము తగదా కోసం రాలేదు. లేకపోతే సంబంధం మాట్లాడడానికి వస్తున్నారా? వెళ్ళండి బయటికి. సహాయం కోరి వచ్చిన వాళ్ళని పరశురామయ్య గారు తిప్పి పంపరన్న నమ్మకంతో వచ్చాం. సహాయం? బలరాముడు, వాళ్ళని ఇలా పంపించు.
మా అమ్మాయి పెళ్లి లాయర్ ప్రసాదరావు వారి కొడుకుతో నిశ్చయమైంది. కానీ మీ అబ్బాయి కృష్ణమోహన్ మా అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మా అమ్మనొచ్చి అడిగాడు. మీ ఓటమిని చేయంగా పెట్టుకున్న మా అమ్మ అందుకు అంగీకరించింది. మేము నిర్ణయించిన సంబంధాన్ని వద్దని మీ వాడికే ఇచ్చి పెళ్లి చేయాలంటోంది. ఒకసారి చెడిపోయిన పెళ్లి మళ్ళీ గొడవల్లో పట్టడం మాకు ఇష్టం లేదు. మేము అనుకున్న సంబంధానికే మా అమ్మాయి పెళ్లి జరిపించాలనుకున్నాం. దానికి మా అమ్మ మీ అబ్బాయి అడ్డు రాకుండా మీరే సహాయపడాలి. మీకేం భయం లేదు, మీరు నిర్ణయించిన పెళ్లి జరుగుతుంది. దాన్ని ఆపడానికి ఎవరొడ్డొచ్చినా వాడి అంతం చూస్తాను. బలరాముడు, ఆ బసవ పున్నమ్మ ముందు నేను ఓడిపోవడానికి వీల్లేదు. ఈ పెళ్లి జరిపించి పరశురామయ్య అంటే ఏమిటో తెలిసేలా చేస్తాను. పేరు గొప్ప, ఊరు దిబ్బ, పేరు మాత్రం పర్వతనేని పరశురామయ్య. ఎంత పంతాలు పట్టింపులకు పోతే మాత్రం సొంత కొడుకు పెళ్లి చెడగొడతానంటాడా? దాని మనవరాలి పెళ్లికి ఈ ముసలాడు గుర్కాలాగా కాపలా కాస్తానంటాడా? కోపం వస్తుంది. ఇలాంటి సమయంలో కోపడకండి సార్. కోపం టైమింగ్స్ ఉంటా? ఇదిగో అసలు టెన్షన్ లో ఉన్నాను, నన్ను తెచ్చుకుంటామండి నిన్ను. ఇదేంట్రా కృష్ణమోహన్, కథాటం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? చూడండి, సొంత కొడుకులకి పెళ్లి చేయడు, ఆ అడుచుమిల్లి బసవపున్నమ్మ మనవరాలకి పెళ్లి చేస్తాడా? మీ నాన్నకి మతే ఉన్నా ఉందా? నా ముద్దుల సతీమణి, కాసేపు ఊరుకుంటావా? ఊరుకోనండి, నాకు చాలా బాధగా ఉంది. అసలే నేనేం చేయాలో తిరిగి వస్తుంటే మధ్యలో నీ గోలేమిటి? మీరిటండి. చూడు బాబు, ఈయన మాటలు వింటూ నువ్వు ఇక్కడే కూర్చుంటే నీకు ఈ జన్మకు పెళ్ళవదు. మనం వెంటనే వెళ్ళి మీ నాన్నే కాదు ఎవరు అడ్డొచ్చినా సరే మనం ఈ పెళ్లి ఆపాలి. ఈ టైంలో ఎవరొచ్చింది? కొంప తీసి మీ నాన్న కాదు కదా? నేను కయ్యానికి రాలేదు బాబు, బియ్యానికి వచ్చాను. జానకితో నీ పెళ్లి చెడగొట్టడానికి నా బిడ్డలు మీ నాన్న ఏకమైనారు. ఈ వయసులో పంతాలు పగలు ముఖ్యం కాదు. నాకు కావలసిందల్లా నా మనవరాలు ప్రేమించిన వ్యక్తితో దాని వివాహం జరిపించడమే. దాని సుఖం కోరే నేను ఇక్కడికి వచ్చాను. జానకి మెడలో తాళి కట్టేందుకు నువ్వు వస్తావనే నమ్మకంతోనే దాన్ని పెళ్లి పంజట్లోకి పంపిస్తున్నాను. నిన్ను నమ్ముకున్న దాన్ని మోసం చేయకు బాబు. వెళ్ళొస్తాను. కృష్ణమోహన్, మా అమ్మ చెప్పింది నమ్ముతున్నావా? జానకి నుంచి పెళ్లి చేస్తుంది అనుకుంటున్నావా? నిన్ను, నీ తండ్రిని, నీ కుటుంబాన్ని మొక్కలు చేయడానికే మా అమ్మ కంకణం కట్టుకుంది. అంతేగాని జానకి నీకు ఇచ్చి పెళ్లి చేయదు. మా అమ్మ ప్లాన్ ప్రకారమే పెళ్లి నిశ్చయించారు. అది నీకు తెలుసా? జానకి మెడలో తాళి కట్టమని అడిగిన మా అమ్మే నిన్ను పెళ్లికి రాకుండా ఆపడానికి మీ నాన్న సహాయం కోరింది. వీడి మాటలు నమ్మకం. పెళ్లి ఆపడానికి వీడు కొత్త ప్లాన్ వేసుకొచ్చాడు. ఈ పెళ్లికి రావాలో లేదో మాకు బాగా తెలుసు. నువ్వు బయటికి వెళ్ళు. కృష్ణమోహన్, మర్యాదగా బయటికి పో. బయటికి పోరా కుక్క. చంపేస్తా. కృష్ణమోహన్, నీ మీద ప్రేమతోనో పగతోనో నేను ఇక్కడికి రాలేదు. నీకు మనసిచ్చిన మా జానకి కంటికి నిద్ర లేకుండా ఏడుస్తుంటే చూడలేక ఇక్కడికి వచ్చాను. మీ తండ్రి కొడుకులు నరుకు చస్తారేమోనని నేను ఇక్కడికి వచ్చాను. అలా జరిగితే బ్రతికినని మా జానకి చెప్పింది. చేస్తావు పక్క తప్పుకో. ఆపారెందుకు? చంపేచ్చుగా. మీ పంతం నెగ్గేది. ఎవరు ఓడించడానికి నాన్నగారు మీరు ఆ పెళ్లి కాపలా వెళ్తున్నారు? నన్ను ఓడించడానికిగా. నేను ఆ పెళ్లి చేసుకోను, అటు పక్క కూడా వెళ్ళను. దయచేసి మీరు అక్కడికి వెళ్ళొద్దు. తప్పుకుంటావా లేదా? నేను తప్పుకోను. అన్నయ్య, నా మాట నమ్మండి. నాన్నని వాళ్ళు మోసం చేస్తున్నారు. దానికి మీరు చిన్నయ్య సపోర్ట్ చేయొద్దు. వాడి మాట్లాడరా వినేది? అడ్డొస్తే ఎక్కించరా బండి. నేను చెప్పేది మీరు వినండి. మీరు అక్కడికి వెళ్ళొద్దు. వెళ్ళారంటే తప్పకుండా అవమానింపబడతారు. మా నాన్న గౌరవం నాకు ముఖ్యం. మన కుటుంబంలో ఎవరు ప్రాణాలతో మిగిలిండకూడదని ఆ బసవపున్నమ్మ ఆడుతున్న నాటకం ఇదంతా. రై, మాకు మా నాన్నగారి గౌరవమే ముఖ్యం. మేము అక్కడికి వెళ్తాం, ఆ పెళ్లి జరిపిస్తాం. అడ్డం వస్తే నిన్ను నరికనే సరే ఆ పెళ్లి జరిపించి నాన్నగారి గౌరవం కాపాడుతాం. ఇది పర్వతనేని పరశురామయ్య పెద్ద కొడుకు బలరాముడి మాట, గుర్తుంచుకో. అదే పరశురామయ్య కొడుకు కృష్ణమోహన్ మాట గుర్తుంచుకో. నేను అక్కడికి వస్తాను, మీరు జరుపుతున్న ఆ పెళ్లి ఆపుతాను. నా గెలుపు కోసం కాదు, మా నాన్న గెలుపు కోసం. చూద్దాం చూద్దాం అయితే చూద్దాం. రా పదరా. నా మాట
రేపు పెళ్లి పెట్టె మీద కూర్చుంటే నీ మెళ్ళలో తాళి కట్టేది కృష్ణమోహనే కాని లాయర్ కొడుకు కాదు. నేను అక్కడికి రాను బాబాయ్. మా అమ్మ పెళ్లి రోజుల నా పెళ్లి పందిట్లో కూడా హత్యలు జరగటం నాకు ఇష్టం లేదు. గొడవలు జరగకుండా నేను చూసుకుంటాను. రెండు కుటుంబాల మధ్య కక్షలు ఊరి పొలిమేరలు దాటిపోవాలంటే నువ్వు అక్కడికి రావాలి. నాయనమ్మ పరశురామయ్యల సమక్షంలో కృష్ణమోహన్ నీ మెళ్ళలో తాళి కట్టాలి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. రామ్మా జానకి. మా అమ్మాయి జానకి. ఓహో, మా ఆవిడ మా తమ్ముడు భార్య. నమస్కారం అండి. లోపలికి వెళ్ళండి, వెళ్ళండి, పదండి. మీ ఇద్దరు ఇక్కడే ఉండండి. ఎవరిని లోపల రానివ్వకుండా జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్తగా చూస్తూ అలాగే. ఆగు. ఇప్పుడు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నువ్వే ఈ పెళ్లికి రానక్కర్లేదు. నన్ను ఇక్కడికి రావద్దని చెప్పడానికి నువ్వెవడరా? ఇది నా మనవరాలి పెళ్లి, నా చేతుల మీదనే జరగాలి. నీ పెత్తనం ఇంట్లోని. ఈ పెళ్లి జరగాల్సింది పరశురామయ్య గారి చేతుల మీదుగా. ఆయన విరోధులు ఎవరైనా లోపలికి అనుమతించు. పరశురామయ్య గారు, మా అమ్మ కంటే సహాయంగా నిలిచిన మీరే మాకు ముఖ్యం. మీ విరోధులు ఎవరైనా మాకు విరోధులే కదన్నయ్య? అవునవును. అన్నయ్యలు చెప్పింది విన్నావుగా. నువ్వు లోపలికి రావాలంటే పరశురామయ్య గారి అనుమతి కావాలి. ఆయన ఎటువంటి అవాంతరం వచ్చినా దగ్గరుండి ఈ పెళ్లి జరిపిస్తానని మాకు మాటిచ్చారు. వయసు అయిపోయినా ఎందుకు ఈ పంతాలు పట్టింపులు? జరిగిందంతా మర్చిపోయి ఇన్నాళ్ళు నేను చేసినవన్నీ తప్పులేనని క్షమాపణడు. క్షమాపణ చెప్పందే లోపలికి రానివ్వం. ముహూర్తానికి టైం అవుతుంది. క్షమాపణ చెప్తావా, తిరిగి వెళ్తావా? ఆగు. బలరాముడు ఎప్పుడూ తలదించని బసవపున్నమ్మ ఒక్క క్షణమైనా నా ముందు కన్నీరు పెట్టిందంటే ఓడిపోయారని మరో రకంగా ఒప్పుకున్నట్టే. లోపలికి వెళ్ళమను. నేను ఇప్పుడు ఓడించాల్సింది ఈవిని కాదు, వాణ్ణి. అమ్మని క్షమాపణ అడగమంటా, నువ్వెవరా? నిన్ను చంపేస్తాను. అన్నయ్య వదులు వదులు. మీకు ఒళ్ళు తప్ప బుర్రలేదు. అమ్మని గనక నేను ఆపకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఆపేవాళ్ళు. అప్పుడు అమ్మ ఈ పెళ్లి చూడలేదు, వాళ్ళు కొట్టుకునేది చూడలేదు. మన ప్లాన్ అంతా చెడిపోయేది. ఇప్పుడు ఓడిపోయింది అమ్మ కాదు, పరశురామయ్య. మనం పక్కొచ్చి మాట్లాడుకుంటుంటే మిగతా వాళ్ళకి అనుమానం కలుగుతుంది. అదే పదండి. అరే కృష్ణమోహన్, పాత్రలు దించు. రే ప్రసాద్, పాత్రలు దించు, పాత్రలు దించు. ఏంటి పాత్రలు దించరా? నమస్తే. నమస్తే. పదండి. ఆగండి, ఆగండి అక్కడ. దొరికిపోయాడు. బలరాముడు చూడు. నేను చూస్తాను. వాళ్ళు ఎప్పుడు ఏ వేషంలో వచ్చినా నేను గుర్తుపట్టగలను. నో ప్రాబ్లం. ఎవరు లేరు. వీళ్ళు కాదు. కొంచెం లేట్ అయింది. ఓకే. వీళ్ళు సామర్లకోట వంట వాళ్ళు. నేను వీరభద్రాన్ని, కంగారు పడకండి. కృష్ణమోహన్, రామకృష్ణ, తొందరగా వచ్చి ఉండొచ్చు కదయ్యా. లక్కీగా సేవ్ అయ్యాం కాబట్టి సరిపోయింది. ముందు పెళ్లి కొడుకు తీసుకురా, వాడిని చూపు చూడాలి. ముందు సామాన్ కింద పెట్టండి.
చేయకూడదండి, బట్టలు మార్చుకుందాం. ఇదెక్కడికే? ఇదెందుకురా? అవసరానికి పనికొస్తుందని. ఏం జరగలేదు, వెళ్ళి మీ పని చూసుకోండి. ఎప్పుడు ఇలాంటి పనులు చేస్తావు? వచ్చిందా నీ సంగతి చెప్తా రా. ఎంబీబీఎస్ చదువుతున్నావు బాబు? డాక్టర్ కొంచెం ఇలా వస్తారా? ఏమైంది? కొంప తీసి వాడు వచ్చాడా ఏంటి? ఇంతవరకు రాలేదు, కానీ వచ్చినా రావచ్చు. భయపడకండి, ధైర్యంగా ఉండడానికి ఒక్క పెగ్గేయండి. ఇప్పుడా? ఇది మాకు అలవాటే. మా అన్నయ్యని పంపిస్తాను, ఆయన అడిగితే వద్దనకండి, మీ విలువ తగ్గిపోతుంది. వస్తాను. హలో, బాగున్నారా? ఏమిట్రా? ఒక ముఖ్యమైన విషయం. పెళ్లికొడుకి కడుపులో తిప్పుతుందంట, చెప్పడానికి సిగ్గుపడుతున్నాడు. అతను అర్జెంటుగా టాయిలెట్కి వెళ్ళాలంట. చిచి, ఇప్పుడేమిట్రా? ఇప్పుడు కాకపోతే పేట్ల మీద కూర్చున్నాక అసహ్యం అయిపోతుంది. ఆ గదిలో చాలా మంది ఆడాళ్ళు ఉన్నారు. అందరినీ బయటకు పంపించి తర్వాత టాయిలెట్ తీసుకెళ్ళండి. అతను మరీ మొహమాటస్తుడు, వద్దన్న దగ్గరుండి తీసుకెళ్ళండి. రండి వెళదాం. వద్దులేండి, పర్వాలేదు రండి, ఇదంతా మామూలే. మీరు రండి, చెప్తాను. వద్దండి. బాలేవారే, దీనికి పోయి సిగ్గుపడతారేంటి? ఇంకాసేపు ఉంటే టెన్షన్ ఎక్కువైపోతుంది. రండి. ఇదిగో, మీరందరూ ఒకసారి బయటికి వెళ్ళండి. వెళ్ళండి. త్వరగా కానివ్వండి, లోపల నీళ్ళు అన్నీ ఉన్నాయి. మీరు రారా? దేనికి? కంపెనీకి. దీనికి కంపెనీయా? మీరు వెళ్ళండి. ఏమైంది? ఏమైందక్క? ఇక్కడ కాదు, అలా వెళ్ళి నవ్వుకోండి. వాడిని లెటర్ పంపించి ఒకటి కాపలా కాస్తున్నావా? ఇంకా టైం ఉంది కదండి, తృప్తిగా పోయిరానివ్వండి. టైం లేదయ్యా, పోతాను, టైం అయిపోయింది. వీడి గురించి పందిట్లో నలుగురు చెవులు కోరుకుంటున్నారు. నేను తీసుకుంటాను కదా, పదవయ్యా. ఏమిటి ఎంతసేపా? అవుతాను, మోతాను, టైం అయిపోయింది, త్వరగా రా. వీడు ఇంకా రాడేంటి? ఎవరిని వస్తున్నారు చూడు. ఎవరు లేరు. లాయర్ గారి చిన్న పని పెడదాం, వెనకరా. ముహూర్తం టైం అయింది, పెళ్లి కొడుకు ఎక్కడరా? కంగారు పడకన్నయ్యా, అర్జెంట్ అని టాయిలెట్కి వెళ్ళాడు. టాయిలెట్టా? కడుపులో అజీర్తి చేసి విరోచనాలు పట్టుకున్నాయి. ఈ కచ్చి పట్టణ తప్తకాంచన సంకాశం కర్పూరేణ సమన్వితం నీరాజనం ప్రదాస్యామి దేవతుభ్యం నమోస్తుతే.
సుమకష్టేకదంతశ్చ కపిలోగతకర్ణకః లంబోదరశ్చ విగతో విఘ్నరాజో వినాయకః సుముహూర్తే సావధానాం సులగ్నే సావధానాం లక్ష్మీనారాయణజ్జాలా సావధానాం గౌరీ శ్రీరజితశ్చ కత్రవినతే భూతిః సువర్ణా శుభా సావిత్రే చ సరస్వతే చ సురభిశ్చౌరతే వాడు తప్పకుండా వస్తాడు. ఇక్కడ తాళి కట్టేటప్పుడు అక్కడ వాళ్ళ తల నరుకోవడం జరుగుతుంది. భజంత్రీలు వయసున్నాయా? తాళి తీసుకోండి మమ్మల్ని తాళి తీసుకోండి. అన్నయ్య మనకెందుకు, వాళ్ళు నరుకుతారు సార్. అది చూడండి. మీరెక్కడికి వస్తున్నారు? తాళి కట్టడానికి మీ కొడుకు వచ్చాడు, చూడలేదా? పట్టుకొని రావండి. బలరాముడు ఆగండి. ఎవరిని ఎవరు నరుక్కని అవసరం లేదు. నేను తాళి కట్టడం లేదు. ఇప్పటికే నా అర్థమైందా నాన్న? ఈ కుట్ర మీకు తెలియడం కోసమే ఈ నాటకం ఆడాను. తన కొడుకులు మీ దగ్గరికి సహాయానికి పంపి జానకి మెళ్ళలో నన్ను తాళి కట్టమని మనం కొట్టుకు చావాలని ప్లాన్ వేసింది బసవ పున్నమ్మ. నేను చేసినంత అవివేకంతోనో అహంకారంతోనో మీరు భావిస్తే నన్ను క్షమించండి. మీకు ఇష్టం లేని ఈ పెళ్లి నేను చేసుకోను. అలా అని జానకిని వదిలి నేను బతకలేను. జానకి, నన్ను క్షమించు. ఇంతకుముందు నీ పెళ్లి చెడగొట్టింది మా నాన్న అయితే ఇప్పుడు నేనయ్యాను. మా నాన్న మనసు నొప్పించి ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అలాగని నువ్వు లేంటి నేను బతకలేను. ఆగరా, జానికి మెళ్ళలో తాళి కట్టరా. లేదు, నాన్నగారు చెప్తే కానీ నేను కట్టను. ఆయన మనసు తెలిసిన పరశురామే కొడుగ్గా చెప్తున్నాను. కట్రా తాళి. కట్రా, నేను చెప్తున్నాను, కట్టు. తప్పుకోండి, వాయించండి భజంత్రీలు. ఆపండ్రా. ఆపారంటే ప్రాణాలు తోడేస్తాను. నా సంగతి మీకు తెలీదు. మోగించండి భజంత్రీలు. పట్టుబాబు తాళి. రామకృష్ణ గారు విసిరేయండి. కృష్ణమోహన్ తీసుకో తాళి. ఇంకా మీ పగ మిగిలిందా? పగని మర్చిపోయి చనిపోయిన మీ భర్త స్థానంలో నిలబడి ఈ పెళ్లి జరిపించడానికి వచ్చిన ఆ మహానుభావుని అర్థం చేసుకోవడానికి పెద్ద మనసు కావాలి. నాన్నగారు, ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పని మీరు మమ్మల్ని వెలివేస్తే బ్రతికున్నంత కాలం మీ కంటికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోతాం. మీరెక్కడికి వెళ్ళనవసరం లేదు. నాన్నగారి కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకోండి. రాగలుగుతారా? నాన్నగారు, మమ్మల్ని కూడా ఆశీర్వదించండి. తాతగారు దండం పెట్టవే.
ఒకనాడు ఇలాగే పెళ్లి పందిట్లో కత్తులు దూసుకుని బద్ధశత్రుడు అయినా మళ్ళీ ఈ పెళ్లి పందిట్లో నేను రక్తపాతం చూడదలుచుకోలేదు. నువ్వు నా మనవరాలి మెడలో తాళి కట్టి మళ్ళీ ఈ రెండు కుటుంబాల్ని ఒకటి చేశావు. నేను జరిగిందంతా మర్చిపోతున్నాను. ఈ క్షణం నుంచి మనం బంధుమిత్రులా కలిసి మెలిసి ఆనందంగా ఉందాం. అందరూ రండి.